2024 ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారు. వైసీపీ తరఫున గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మెట్టు గోవిందరెడ్డి గారు. నేను టికెట్ అడగను, రికమెండ్ చేయను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలా. టీడీపీ నుంచి వైసీపీలోకి ఎట్లా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇచ్చినారు కదా. ఏపీఐసి చైర్మన్ గా ఉండి అంత పెద్ద పదవిలో ఉండి ఎవరికి ఏం చేయలే మెట్టు గోవిందరెడ్డి అనే టాక్ ఉంది. చైర్మన్ అనేది ఉంది కదా, అది మా అడ్మినిస్ట్రేషన్ పరంగా చైర్మన్కి ఎవరికి ఉండదు, అంతా ఉంటుంది, అంతవరకు ఆఫీసర్లకు ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాపు రామచంద్రారెడ్డి గారు సహకరించకపోతే ఓకే అంటే మీ ఇద్దరికి లోపల సరిపోదు అని విన్నాను సార్. మీకు కాపు రామచంద్రారెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది, ఒక మీటింగ్ పిలుచు, ప్రోగ్రామ్ పిలవడం లేదు కాబట్టి. అప్పుడు మీ అమ్మ చనిపోయినా ఏడ్చలేదా? నాకు ఎప్పుడు నీళ్ళు రావు. ఇంత పెద్ద ఇల్లు కట్టాలని ఆలోచన ఊళ్ళో పంపు లేదు, అడవిలో చెంటు భూమి లేదని ఒక కామెంట్ చేసిన. బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి అని విన్నాను. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ చెప్పలేను ఆయన చెప్పే ఒకటే మాట్లాడు, మీ సిస్టర్కి ఆయుల్ తీరిపోయింది, 8 to 10 days ఉండిపోతుందని చెప్పింది. అమ్మ నాన్న చూడాలనిపించలేదా సార్? నేను ఇక్కడ సెటిల్ అయిన వరకు ఊరికి పోకూడదు. అంటే లవ్ మ్యారేజా? అంతా పట్టు చీర కట్టుకుని ఆభరణాలు వేసుకుని బయటకు వస్తుంది వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ గంట కొట్టింది ఇక్కడ గుండెలో, అది గంట అట్లా. రాజకీయంలోకి ఎట్లా వచ్చినారు సార్ మీరు? రాజకీయానికి సహాయం చేయాల ఉద్దేశంతో. మీరెందుకు ఈ వైపు సేవా మార్గంలో వచ్చినారు? మా ఊరికి ఏదో చేయాలా, మనం కష్టపడడం, సహాయం చేయాలని. గోవిందరెడ్డి అంటే చాలా మంది మెట్టు అంటేనే టక్కున మీరే గుర్తొస్తారు. ఎవరు పిల్లలు ఎక్కడ పోయినా కూడా మెట్టు 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 అని ఫేమస్ అయిపోయి. ఒకవేళ కాపు రామచంద్రారెడ్డి గారికి ఇస్తే మీరు సహకరిస్తారు? ఏమి తెలుసు, ఎవరికి ఇవ్వాలని తెలుసు, ఈమెయిల్ తెలుసు, అదే సార్. కానీ మనం ఉంటే ఇచ్చాడు. ఎక్కువ పూజలు, దేవుని నమ్మడం, పొద్దున్నే పూజ చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారు. ఆ నమ్మకమా లేకపోతే? కాదు, దేవునికి సమర్పించి ఒక కాఫీ, టీ కావాలి, పాలు కావాలంటే ఫస్ట్ దేవునితో పెట్టిన తర్వాతనే. ఇప్పుడు ఆయన దగ్గర పని చేస్తూ మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు కదా, ఆయన ఏమంటారు సార్ మిమ్మల్ని? నా హార్డ్ వర్క్ చూసి ఏమైనా ఎంత వర్క్ చేస్తున్నారు రెడ్డి గారు, మీరు సొంతంగా ఎందుకు బిజినెస్ చేయకూడదు? నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. ద గ్రేట్ సక్సెస్ఫుల్ స్టోరీ మన అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగి ఎంతో సక్సెస్ సాధించిన వ్యక్తులతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈరోజు ద గ్రేట్ సక్సెస్ మ్యాన్ మెట్టు గోవిందరెడ్డి సారు. ఆయన పేరులోనే మెట్టు ఉంది. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ ఈరోజు ఆ మెట్టు ఎంతవరకు ఉన్నాయో ఆ మెట్లు అనేది కూడా అందనంత ఎత్తులో ఈరోజు ఉన్నారు. కానీ అంతే సౌమ్యంగా, ఎటువంటి గర్వం కానీ, ఈ అసూయ కానీ, కోపం కానీ ఆయన ఫేస్లో ఎప్పుడు కూడా చూసిన లేదు. రాయదుర్గంలో ఎవరిని అడిగినా కూడా మెట్టు గోవిందరెడ్డి సార్ అంటే సౌమ్యుడు అంటారు తప్ప ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. ఆయన ఎదిగిన తీరు, ఆయన ఇంత సక్సెస్ కావడానికి గల కారణాలు ఆయన అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, మీ సక్సెస్ వెనక స్టోరీ అంటే ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారో అక్కడ నుంచి తీసుకొద్దాం సార్. మీది ఏ ఊరు ఫస్ట్? అది బొమ్మనాల మండలం, ఉంతకల్లు గ్రామం. ఉంతకల్లు గ్రామం బళ్ళారి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్, మదర్ అంతా రైతు కూలీలు అనుకో. మా ఫాదర్ అంతా నా నలుగురు సంతానం, 4 బ్రదర్స్, 2 సిస్టర్స్, దాంట్లో 2వ వాడిని నేను. అంటే 10th వరకు, అది 6th వరకు మా ఉంతకల్లు గ్రామంలో చదువుకున్నా. 6th తర్వాత అక్కడ 7th లేకపోతే గుడిసెలపల్లి అక్కడ 7th నుంచి 10th వరకు, 16 వరకు అక్కడ 10th వరకు అక్కడ చదువుకున్నా. మాదేమంటే స్టోరీ ఏమంటే, నేను చదువుకునేటప్పుడు గుడిసెలపల్లి నుంచి అంబాపురం విలేజ్ ఉంది. అంబాపురం అక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది గుడిసెలపల్లి. డైలీ అంటే అక్కడ నుంచి చదువుపోయి 4 కిలోమీటర్లు పోయి వాక్ చేసి తిరిగి వచ్చి చదువుకునేవాడిని. వాకబుల్ డిస్టెన్స్ చదువుతూ ఉంటే, చదువుకునేటప్పుడు నెక్స్ట్ 1 year తర్వాత మా సిస్టర్ చనిపోతే, అది కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పచ్చా? చెప్పండి సార్. ఏమంటే మా ఒక సండే ఒక స్వామీజీ ఎవరో ఆయన వచ్చి ఇట్లా భిక్షాందేహం వస్తే భిక్ష వేసేది మా సిస్టర్ భిక్ష వేసేది పోతే, భిక్ష మా స్వామి ఏంటంటే భిక్ష లేదు వేరే వాళ్ళతో పంపి తీసుకున్నాడు చెప్పాడు. మీ సిస్టర్తో? అప్పుడు నాకు మ్యారేజ్, చిన్న అబ్బాయి 6 months బాయ్. అప్పుడు ఆయనకు వచ్చి నేను తీసుకుపోయి భిక్ష వేస్తే ఆయన చెప్పే ఒకటే మాట్లాడు, మీ సిస్టర్కి ఆయుల్ తీరిపోయింది, 8 to 10 days ఉండిపోతుందని చెప్పింది.
మీరు పక్కనే ఉన్నారు అప్పుడు. నేనే పై చేట్ల చాటు దగ్గర వేసినాను, ఇట్లా వేస్తా 10 డేస్లో మీ సిస్టర్ చనిపోతుంది, ఏరియా లైఫ్ అయిపోయింది అని చెప్పాను. మాకు చిన్న వయసు కదా, ఇంక 6th 7th క్లాస్, అంత ఆలోచన లేదు. అంటే నాకు చెప్పినంటే నీకు లైఫ్లో ఎప్పుడు కూడా పాలన్నమే నీకు దొరుకుతుంది, ఎప్పుడు కూడా భోజనం నీకు ప్రాబ్లం అనేది ఉండదు లైఫ్లో అని చెప్పి అంతే వెళ్ళిపోయారు. అప్పుడు నేను 7th క్లాస్. 7th క్లాస్ అంటే ఆయన కలిసింది లేదు, ఎవరు తెలియదు. కరెక్ట్ 8-10 డేస్లో ఆయన మా సిస్టర్ ఒకరోజు మధ్యాహ్నం తోట ఉంటే తోటలో పోయింది. 12 o'clock 2 o'clock కడుపు విపరీతం అంటే ఇంటికి తెచ్చిన బండిలో, ఎద్దుల బండిలో, అది హాలిడే సండే వచ్చేదానికి విపరీతమైన రోడ్స్, అప్పుడు రోడ్స్ లేదు కాబట్టి అది నైట్ చనిపోయింది మా సిస్టర్. ఆ స్వామి ఆయన ఎవరో కూడా తెలియదు. అంటే మన హిందూ సమాజంలో ఎంత పవర్ఫుల్ ఉంటారు దానికి ఎగ్జాంపుల్. ఆయన ఎలా ఉంటారు సార్? ఆయన మీకు మామూలు ఏం వాళ్ళు ఇట్లా వైట్ ఇట్లా పంచి మీద లుంగి మీద కట్టుకున్నాడు, చేతిలో ఇట్లా విభూతి ఉన్నాడు, చేతిలో ఒక అది నాగబామ ఉంటుంది జిల్లడి ఉంటుంది, అది అంతే చాంది చేసి అంత ఒక సెకండ్ కూడా లేదాయన వెళ్ళిపోయినాడు. చిన్న విలేజ్ కదా, అది ఇన్సిడెంట్ జరిగింది. అయిన తర్వాత నేను కూడా 5 years తర్వాత నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మా సిస్టర్ చనిపోతే మా బావ మా అమ్మ తమ్ముడే, ఆయనకి మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ లేదు. నేనే అక్కడ డైలీ వంట చేసి తీసుకుని తిని మన అంటే అన్ని రకాల పనులు నేనే సొంత వంట చేయాలా, నేనే క్యారియర్ కట్టుకోవాలా, నేనే పోయి బొడ్సుల పనులు పోయి చదువుకుని మీ అమ్మ నాన్న ఎక్కడ ఉండే వాళ్ళ? ఉంతకల్ ఉంటారు. మీరు గుడిసెలపల్లి అంటే అంబాపురం నుంచి గుడిసెలపల్లి చదవడానికి పోతుండే. అంబాపురంలో మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాం. డైలీ 4 kilometers అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే అంటే సాయంత్రం మీ బావగారికి కూడా మీరే వండేవాళ్ళు? వండేది, పాత కడుకునేది నేనే, సాయంకాలం వచ్చి ఎద్దులకి నీళ్ళు తెచ్చేది నేనే, ఎద్దులకు నీళ్ళు తాపేది నేను, ఇన్ని పనులు చేసి చదువు. సార్ ఆ ఇన్సిడెంటేనా మీకు జీవితంలో నేను ఎక్కువ గమనించాను మిమ్మల్ని? ఎక్కువ పూజలు, దేవుని నమ్మడము, పొద్దున్నే పూజ చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారు. ఆ నమ్మకమా లేకపోతే? కాదు, పూజలు అంటే ఎక్కువ లేదు. నేను దేవుని నమ్ముతున్నది, కానీ మూఢనమ్మకాలు లేదు నాకు. నా సిస్టమ్ ఏమంటే ఎప్పుడు కూడా హానెస్ట్గా పనిచేయాలి, అంతా హానెస్ట్గా పనిచేయాలి. వేరే వాళ్ళకి ఎప్పుడు కూడా తొందర చేయకుండా చేస్తే దేవుడు చెప్పినది గీతలు ఏమిందంటే నువ్వు పని చేయి అంతే, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏం చేసినా కూడా ప్రయత్న లోపం ఉండకూడదని నా ఉద్దేశం. మీ మేడం గారు ఎక్కువ పూజలు చేస్తారని విన్నాం సార్. మా మేడం విపరీతంగా అంటే ముందు లేదు, ఇప్పుడు రీసెంట్గా అంటే మా ఇస్కాన్ డిబూట్ అయిన తర్వాత ఆమె ప్రతిరోజు కూడా ఇంట్లో మా ఇంట్లో అంటే ఏకాదశి కంపల్సరీగా ఉపాసాలు ఉంటాయి మా ఇంట్లో అందరూ. మా మిస్సెస్ వచ్చి మేడం వచ్చి డైలీ ఏకాదశి రోజు నిర్జల్ అంటే ఒక డ్రాప్ వాటర్ కూడా తాకకుండా కంటిన్యూ ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. నిర్జల్ అంటే నీళ్ళు తాకకుండా ఉపవాసం ఉంటాయి. ఉంటుంది. ఫ్రూట్స్ ఏం లేదు, నీళ్ళు కూడా తాగదు, వాటరే లేదంటే అందుకే చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమంటే ప్రతిరోజు కూడా ఏం చేసినా కూడా దేవునికి సమర్పించి ఒక కాఫీ, టీ కావాలి, పాలు కావాలంటే ఫస్ట్ దేవునితో పెట్టిన తర్వాతనే, ఏమన్నా ఫ్రూట్స్ చెబుతున్నా దేవునితో పెట్టిన తర్వాతనే ఫ్రూట్స్ తినాలంటే ఎంత దైవానికి అర్పించిన తర్వాత ప్రసాదంగా తింటాం. కానీ భోజనం అనేది తిప్పమంటాను, ప్రసాదం తింటాను అంటే ప్రసాదం మరిగా ఉంచే అలవాటు ఇంట్లో. సార్ నేను వస్తానే చూశాను ఒక ఇల్లు, ఏదో నేను హంపీలో చూశాను, ఎవరిది రాజులది. వస్తానే నేను నిజంగా స్టన్ అయ్యాను. మిమ్మల్ని బయట కలిసినప్పుడు చూశాను, ఎంత సింపుల్గా మాతో ఇంత ఫ్రెండ్లీగా ఉంది. ఈ ఇల్లు చూస్తున్నాను నిజంగా ఏదో ఒక రాజు కట్టిన అపీరెన్స్ కూడా అలా ఉంది. కానీ మీరు ఇక్కడ ఉండరంట. వేరే వాళ్ళు అడిగితే లేదు సార్ ఎప్పుడో వస్తుంటారు వెళ్తుంటారు, బెంగళూరులో ఉంటున్నాను. ఇంత పెద్ద ఇల్లు కట్టాలనే ఆలోచన లేదు నాకు. రాయదుర్గంలోన నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా రాయదుర్గం వచ్చినప్పుడు నేను టికెట్ కూడా ఆశించకుండా వచ్చిన కదా. ఎమ్మెల్యేకి టికెట్ అయిన తర్వాత పబ్లిక్ టాక్ ఏమంటే కొంతమంది నాయకులు ఏమంటారంటే ఆయన వచ్చినాడు, ఆయనకి ఏమి అంటే ఊళ్ళో పంపు లేదు, అడవిలో సెంటు భూమి లేదని ఒక కామెంట్ చేసిన నాకు. ఓహోహో, నాకే ఒక సెంటు భూమి లేదు, అడవిలో సెంటు భూమి లేదు, ఊర్లో పంపు లేదని కామెంట్ చేసింది. ఇది నిజంగా ఇల్లు కట్టడం అంటే ఒక సింపుల్గా చెప్పిన దైవ సంకల్పం. ఇది కూడా ఇంత అనుకున్నా. మా ఎవరికో ఆర్కిటెక్ట్ చెప్పి ఇల్లు ఉండేదానికి ఇల్లు కావాలని చెప్తే అంతా వాడు కట్టేసినాడు. అంతే ఆటోమేటిక్గా ఇల్లు అయిపోయింది. మేము ఊహించలేదు ఇంత పెద్ద ఇల్లు కడితే. నాకు కూడా కళ్ళలో కూడా లేదు, ఆటోమేటిక్ న్యాచురల్గా ఇల్లు కట్టేసి. దీన్ని ఇల్లు అంటారు సార్, ప్యాలెస్ అంటారు. ప్యాలెస్ ఉంటే ఉంది నిజంగా. అంటే సరే, మేడం గారి విషయానికి వస్తే మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు సార్? నేను మనకి బళ్ళారి దగ్గర 6 kilometers ఒక
కొలగల్ అని విలేజ్, కొలగల్లో అక్కడ కర్ణాటక అంటే మాకు సంబంధాలు మొత్తం ఇద్దరు కూడా మన సంబంధాలన్నీ కూడా మాకు బార్డర్ కాబట్టి మా రిలేషన్స్ ఉండేంత బళ్ళారి అంటే చిత్తూరుగఢ డిస్ట్రిక్ట్లో అంత ఉంది కాబట్టి మా యొక్క మ్యారేజెస్ కానీ మా కొడుకులు కానీ మా రిలేషన్ అంతా కూడా కర్ణాటక బార్డర్లో ఉంటారు. ఆంధ్రలో ఇంతవరకు ఒక్కటి మ్యారేజ్కి వెళ్ళాం మా ఇంట్లో. అవునా? మీరు వెజిటేరియన్స్ అని విన్నాను సార్. నేను ప్యూర్ వెజిటేరియన్. ఫ్యామిలీ అంటే మా కొడుకులు బయట తింటారు కానీ మా మిస్సెస్ కానీ నేను కానీ మా మనవరాలు కానీ ఇವರು కూడా. ఎంతమంది సంతానం సార్ మీకు? ముగ్గురు కొడుకులు, ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఇంకొకరు మ్యారేజ్ కావాలా. ఇద్దరికి పెద్ద కొడుకు 2 అమ్మాయిలు, రెండో కొడుకు 2 అమ్మాయిలు, ఇద్దరు అంతా బాగా హ్యాపీగా ఉంటాం. లాస్ట్ అబ్బాయికి పెళ్ళి అవ్వాలి. బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి అని విన్నాం సార్. అది నా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ చెప్పలేను. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత 71లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్, 69 to 70 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయదుర్గంలో చదివినాను. ఇప్పుడు గుడిసెలపల్లి ఎంతవరకు చదివారు? 10th అయిపోయిన తర్వాత 69 అయిపోయింది. 69 to 71 ఇక్కడే రాయదుర్గంలో జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ కూడా చాలా కష్టపడి నాకు 10th పాస్ అయిన తర్వాత మాకు చాలా ఇబ్బంది, మా ఇంట్లో అందరూ లేబర్ కూలిపోతూ ఉంటారు కాబట్టి నేను 10thలో హాలిడేస్లో కూడా కూలి పని పోయి దాంతో 150 పనికి పోతుంటారు 150 రూపాయలు ఇచ్చి ఆ కూలి సంపాదించిన డబ్బులతో నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఫీజు ఇచ్చి దాని స్కాలర్షిప్ వచ్చే దాంతోనే చదివేస్తాను. ఇక్కడ కూడా రాయదుర్గంలో ఇంటర్మీడియట్ చదివి కూడా సింగిల్ ఒక రూమ్లో 6 రూపీస్ రెంట్, దాంట్లో ఇద్దరు డివైడ్ బై 3 రూపీస్. అంటే ఇక అక్కడ కూడా ఏమంటే సింపుల్గా ఒక బ్యాగ్లో రైస్ ఇచ్చారు, 10 kg బ్యాగ్ రైసు, 2 రకాల ఫుడ్లు, ఒక నెయ్యి, అంతే. 2 సంవత్సరాలు అన్నము చిట్లుపుడి తిని చదువుకున్నాను ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత అక్కడికే స్టాప్ అయింది. ఎందుకు సార్? అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదివించాను. ఇదే ఇంటర్మీడియట్ చాలా ఇబ్బంది పడి చదివాను అంతా, డబ్బులు లేక ఎంత అంటే 2 years చిట్లుపుడి అనంత చదివినట్టే గ్రేట్. 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్. కర్రీస్ ఏం లేదా? ఏం లేదు, ఎప్పుడైనా 10 పైసలు అప్పుడుంటే పెరుగు తీసుకున్నాడు అంతే. పెరుగు, డబ్బు ఉంటే. కూరలు అనేది కూడా తెలియదు. ఇట్లా నాన్ వెజ్ తినాలనిపిస్తే సార్? ఏమో మా నాలుగు ముందు నుంచి అలవాట్లేదు, అప్పుడు ముందు నుంచి అలవాట్లేదు. సార్ ఇంటర్ అయిపోయిన తర్వాత జాబ్కు ట్రై చేయాలనే ఆలోచన లేదా, ఉద్యోగం? అప్పట్లో ఇంటర్మీడియట్ ఇంటర్ ఎగ్జామ్ అయిన తర్వాత విషయం అంటే అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ కళ్యాణ్ ఉంది. కళ్యాణ్లో 2 o'clock ఎగ్జామ్ అయిపోయింది. 4 o'clock ఇంటికి వచ్చినాను. ఆడే నడుచుకుంటున్నా కాదు, బస్సుకు వచ్చేసి ఇక్కడ అక్కడ నుంచి ఉంతకల్ కూడా 2 kilometers వాక్ చేయాలి, రన్ చేయాలి. బ్యాగ్ మూసుకొని, వాళ్ళ చెప్పులు లేదు, అసలు చెప్పులు కూడా లేదు, కొనుక్కునే డబ్బులు లేదు. ఇంటికి వచ్చిన. అందులో ఇంటికి వస్తే కూడా నేను జనరల్గా మా ఫాదర్ మదర్ అంతా కూలిపోయాడు కదా, మా బ్రదర్ అంతా. నేను వచ్చి సాయంకాలం లోపల పని పుడికి అంతే అప్పుడు తెలుసుకొని మార్నింగే మా ఉంతకల్ చెరువు రిజర్వాయర్ ఉంది కదా, ఒకటి సర్వే చేస్తుంటాయి. అంటే 2 రూపాయలు కూలికి బాక్స్ మోసేయని పోయాను. నేను చదివిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత 1 day కూడా నేను ఇంట్లో కూర్చోను, ఖాళీ లేదు. ఏదో కూలి పని ఇప్పుడు పని ఉంటుంది మా దగ్గర. HLC కెనాల్ పనులు జరిగి అదేదో కాంక్రీట్ వేసి ఉంటుంది కదా, నీళ్ళు వేస్తూ ఉంటాయి. నైట్ తిరిగా లారీకి అప్పుడంతా మిషనరీ లేదు కదా, పుట్టేది కదా, అంతా లోడ్ చేసేది, అన్లోడ్ చేసేది. డే చేసుకుంటూ మళ్ళీ రాత్రి కూడా చేసేవాళ్ళం. ఎప్పుడు సార్ నిద్రపోయేది? అంతా కలమ అట్లామే తాగిన తర్వాత 71 అయిన 72లో October 2, October 2, 1972 గాంధీ జయంతి రోజు ఒక మార్వాడి కంపెనీలో జాయిన్ అయ్యాను. నెలకి 50 రూపీస్ శాలరీ, ఎంత 50 రూపాయల శాలరీ. అక్కడ జాబ్ ఎట్లంటే మార్నింగ్ 7 to night 10:30, 11 అవుతుంది. 11 వరకు పని. అక్కడ మాకు బయట డబ్బులు లేదు అసలు. వాళ్ళు ఇస్తూ ఉండేది అంటే మార్నింగ్ అంటే పొద్దున్న లేచిన తర్వాత 20 కడుగులు 20 నుంచి 30 బిందులు నీళ్ళు 3rd floorకి మోయాల. పొద్దున్న లేచి వాటర్ ప్రాబ్లం కదా తీసి తెచ్చండి. పొద్దున్న టిఫిన్కి ఏమంటే 2 చపాతీలు ఇస్తుంటారు, నైట్ మీల్ తింటారు కదా, చపాతీలు ఒక కప్పులో టీ ఇచ్చాడు, చల్లారని టీ. అట్లా అందుకొని తిని అట్లా. కర్రీ కూడా లేదు దాంట్లో, టీకి అంతే పొద్దున్న చపాతీ అద్దుకుని నైట్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్. రాత్రి మిగిలినవి అవి ఉంటా మిగిలిన చపాతీ అట్లా కొన్ని రోజులు అయిపోయింది. 50 రూపాయలు పని జాబ్ అయిన తర్వాత చేస్తూ ఉంటే ఒక 3 నెలల తర్వాత నాకు అక్కడ అంతా మార్వాడీస్, మొత్తం నార్త్ ఇండియన్స్
నేను ఒక్కడే లోకల్, నాకు హిందీ రాదు, వాడికి కన్నడ రాదు. వాడు ఏమంటే నీకు పని రాదప్ప, నువ్వు 3 months తర్వాత వేరే దగ్గర జాబ్ చూసుకొని చెప్పింది. నా ఇష్టం ఏమంటే నేను ఎట్లంటే ముందు నుంచి ఒక రకంగా మొండిగటం, పని అడిగిన తర్వాత పుడుతుంది. ఆ వంతుకల్ నేటివ్ ప్లేస్ జస్ట్ బళ్ళారి నుంచి 15 kilometers 15 kilometers. నేను 1 year నేను సెటిల్ అయినంత వరకు కూడా రోజు మా ఊరికి పోలేదు అసలు. దీపావళి లేదు, దసరా లేదు, ఉగాది లేదు. అప్పుడు మెయిన్ మన పండుగలు అంటే 2, ఒకటి ఉగాది, 2 దసరా. నేను డిసైడ్ ఏమంటే నేను ఇక్కడ సెటిల్ అయినంత వరకు ఊరికి పోకూడదు. అమ్మ నాన్న చూడాలనిపించలేదా సార్? అంటే ఒక మనం ఆశయం. తర్వాత 6 నెలల తర్వాత కొంచెం నాకు అక్కడ సెటిల్ అయిన తర్వాత నిదానంగా అప్పుడు 300 రూపీస్ శాలరీ రాసిందా. కన్నడ నేర్చుకుంటారా? కన్నడ వస్తుంది ముందు. మాకే రాయదుర్గం అంటే కన్నడ కంపల్సరీ వస్తుంది కదా. హిందీ నేర్చుకుని హిందీ నేర్చుకుంటే 300 రూపీస్ శాలరీ చేసేది. 50 రూపీస్ నుంచి 300 శాలరీ స్టార్ట్ అయింది. అప్పుడే నేను మా ఊరు ఉంతుకల్లో మా ఇల్లు ఉండింది. ఇల్లు ఉంటే మా ఫాదర్ దాన్ని వేరే వాళ్ళకి మా బంధువులకు కుదిపెట్టిండ్రు 2,000 రూపాయలకి. వాడు చాలా మంచివాడు. మా నాయన చెప్తుంటారు 2,000 వడ్డీ కట్టే కదా మాకు ఇల్లు నువ్వు తీసుకోమని చెప్తే ఆయన ఇల్లు ఉండరు నీకు ఎందుకు పిల్లలు ఉన్నారు నిదానం కట్టని చెప్తే నేను ఫస్ట్ జాబ్ చేసిన తర్వాత 2,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని వాళ్ళ దగ్గర ఎంత 6 రోజులు జీతం 2,006 నాకు అడ్వాన్స్ అంటే గ్రేట్ కదా నాకు. అంతే కదా. ఇల్లు ఫస్ట్ అప్పుడు వాల్యూ చాలా అమౌంట్ చాలా వాల్యూ దానికి. నాకు 100 రూపాయలు ఉంటే పెద్దగా 2,000 రూపాయల నోట్లు ఉంటే దాన్ని ఓ పేపర్ రాసుకున్నాను, నోట్ నెంబర్ రాసుకుని పెట్టి ఎక్కడ మిస్ అవుతుందని. నా లైఫ్లో అచీవ్మెంట్ ఏమంటే ఫస్ట్ ఇల్లు తీసుకున్నా ఇట్లా చేసా. అయిన తర్వాత 2,600 ఇచ్చారా అడ్వాన్స్? 2,000 రూపాయలు. 2,000 ఆ 2,000 తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చేసి ఆ ఇల్లు తీసుకుని మా నాయన పెట్టి చెప్పేసి అప్పట్లో తాకట్టు పెట్టింది. 2,000 రూపాయలకి ఇచ్చేసి తాకట్టు పెట్టింటుందని దాన్ని రిలీజ్ చేపించిన. ఏమంటా అంటే జాబ్ చేస్తుంటే నేను ఫస్ట్ పోయినట్టు ఏంటంటే అంతా వాడు డామినేషన్ వాళ్ళది. ఇక్కడది మార్వాడిస్తే వాడు వంటవాడు కూడా మనకి సరిగా మనకి కోఆపరేట్ ఉండదు. మనకి ఎంత లాలో చపాతీలు ఇచ్చేది అట్లా చేస్తూ ఉండే. అది గాడ్ ఈజ్ గ్రేట్ అనే దానికి ఎగ్జాంపుల్. అదేమో సార్ నాకు 1 year లోపల నేను 2 years లోపల నా హ్యాండ్ ఓవర్ వచ్చే కంపెనీ. వంట ఏ వంట మళ్ళీ ఎవరు కానీ ఏం చేయాలో నన్ను అడిగారు. ఆ పొజిషన్ వచ్చేస్తుందా అంటే అట్లా 20 years నా జాబ్ అక్కడ. 20 years 72 నుంచి 92 వరకు కంటిన్యూ జాబ్ అక్కడే చేశారు. సేటు దగ్గర ఒకే దగ్గర. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఉంది. ఓనర్ బాగా ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన పోతే మాకు ఆయన దగ్గర పోతే భయం. ఎందుకంటే ఆయన దగ్గర 3 hours టైం స్పెండ్ చేయాలి. ఇప్పటికి అంత అభిమానం మాకు. పోతే 2-3 గంటలు రానియరు. ఫస్ట్ టీ కాఫీ తాగల, తిరిగా ఇంటికి పిలిచిపోతాడు, టిఫిన్ భోజనం చేయాలా. నాకు అంత టైం ఉండదు ఇప్పుడు. అంటే జాబ్ అంత. ఇప్పుడు ఆయన దగ్గర పని చేస్తూ ఆయనకి ఈ స్టేజ్ లో ఉన్నారు కదా, ఆయన ఏమంటారు సార్ మిమ్మల్ని? కాదు ఆయన ఇప్పుడు అది అసలు అట్లా 20 years జాబ్ చేసింది. 72 నుంచి 92 వరకు. 92లో మాకు కొంచెం డిఫరెన్స్ ఓపెనించాయి. వాళ్ళు 90 yearsలో 18 years జాబ్ అయిన తర్వాత అంటే 89లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఇప్పుడు బాగా చేస్తున్నాను కదా, బెంగళూరులో ఒక హోటల్ ఉంటుంది. వారు కంపెనీ హోటల్ పర్మనెంట్గా ఉంటే నేను ఇక్కడ బిజినెస్ వర్క్ చూస్తూ బెంగళూరులో కూడా బిజినెస్ చేస్తుంటాను. కంపెనీ అంతే. వేరే వాళ్ళు మార్కెటింగ్ ఆర్డర్స్ అంతా చేస్తూ ఉంటాయి. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే అక్కడ బెంగళూరు మిగతా అంతా నేను అక్కడ ఉంటా ఉంటాను. ఆ టైంలో ఏం జరిగిందంటే కొంచెం అట్లా ఎవరు నాది రాజమండ్రి వెంకట్ అని ఆయన పరిచయం ఆయన పక్కన రూమ్లో ఉంటుంది. నా హార్డ్ వర్క్ చూసి ఏమైనా ఎంత వర్క్ చేస్తున్నారు రెడ్డి గారు, మీరు సొంతంగా ఎందుకు బిజినెస్ చేయకూడదు అని. సొంతంగా ఎందుకు చేయకూడదు, మీకు 10 lakhs మీకు కావాల్సా ఇన్వెస్ట్ చేస్తాను, మీకు 50% షేర్ ఉంటుంది, మీరు అడిషనల్గా ఏమన్నా మీకు కావాల్సి 1 రూపీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తాను చెప్తే ఆయన చెప్పిన తర్వాత నామలో కొంచెం నేను మా ఓనర్కి ఇట్లా నాకు ఇట్లా ఆఫర్ వచ్చింది మంచిదే చెప్తే ఆయన నాకు అప్పుడు జస్ట్ 6,000 శాలరీ, 6,000 రూపాయలు నెలకి. ఎప్పుడు ఇది ఆఫర్ ఇచ్చేద్దాం ఇట్లుందని చెప్తే ఆయనకి 3 days నిద్ర రాలేదు. ఎందుకంటే ఓలోన్స్ నేను ఇక్కడ కంపెనీ మొత్తం. ఆయన ఏం చెప్తాడు, ఏమని అడిగితే రెడ్డి అని అడుగుకోని చెప్తున్నాను తప్ప ఆయన ఒక్క దినం ఇన్వాల్వ్ అవుతుంటుంది. అట్లా నేను క్యాబిన్లో కూర్చుంటే నా ముందు ఆయన కూర్చుంటున్నా
సీటు కూడా కూర్చోట్లేదు. ఇట్లా అయిన తర్వాత ఆయన అప్పుడు నాకు సడన్గా లేదు ఇట్లా బెంగళూరుకే మా ఎక్స్పోర్ట్ యూనిట్ ఉంది కదా, దానికి అక్కడ ఇన్ఛార్జ్గా పోనీకి అని చెప్పి 18,000 శాలరీ, 6,000 18,000 చేసి ప్లస్ అక్కడ అంతా అకామిడేషన్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, వెహికల్ ఫ్రీ, సర్వెంట్ అంతా మొత్తం కంపెనీ ఇట్లా చేసి పంపించి అది 12 మంది డైరెక్టర్లు ఎక్స్పోర్ట్ యూనిట్. దాంట్లో అంతా లాభాలు లేదు, నష్టాలు నడుస్తుండే. దాన్ని ఏదో విధంగా నష్టం నుంచి లాభం చూడాలని పంపించాం. అప్పుడేమైందంటే ఇంటి దొంగలు అంతా డైరెక్టర్లు అందరూ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చెక్ అథారిటీ, చెక్ పవర్ నాది. ఫస్ట్ పర్సన్ ఒక మార్వాడి కంపెనీలో చెక్ సైన్ చేసింది నేనే అనుకుంటాం. జనరల్గా వేరే వాళ్ళు చెక్ పవర్ ఇట్లా చేస్తూ ఉంటే అప్పుడు ఒక 1 year అయిపోయాయి. 1 year అయితే కంపెనీ లాభాలకు వచ్చే ఛాన్స్. నా లైఫ్లో హైయెస్ట్ టెన్షన్ అంటే అప్పుడు హైయెస్ట్ టెన్షన్స్ ఉంది. అది ఏం కంపెనీ సార్? అది లోక్ష డ్రెస్సెస్ అని హంపి ఎక్స్పోర్ట్స్ అని కంపెనీ పేరు. ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది? గార్మెంట్స్. ఇక్కడ లోక్ష డ్రెస్సెస్ అని బళ్ళాలో ఉండింది. సేమ్ అదే కంపెనీ వాళ్ళది హంపి ఎక్స్పోర్ట్, ఇంకో 12 మంది పార్ట్నర్స్ ఎక్స్పోర్ట్ యూనిట్ చేసింది బెంగళూరులో. దానికి నాకు లాస్ట్లో ఉంది, రెడ్డి నువ్వు అది మీరైతే కరెక్ట్ చేస్తామంటే నాకు సెట్ కాలేదు. అంతా మడే ఇంటి దొంగలు ఉంటే మనం ఇంట్లోనే దొంగలు ఉంటే మనం ఏం చేయలేదు. నాకు 1 year తర్వాత జాబ్ 1 year తర్వాత అన్నీ చెప్తే నాకు సెట్ కాదు, ఇది 20,000 రూపాయలు శాలరీ తీసుకొని క్లాస్ అని నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే చెప్పి దాన్ని చెప్తే వాళ్ళు 6 నెలలు రిసీవర్ వెళ్తే నన్ను రిలీవర్ వస్తుంది కదా, మీకు అంత ట్రైనింగ్ ఇచ్చిపోవచ్చు. రిలీవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ జాబ్ 92 ఎండ్ అంతా 72 జాయినింగ్ అక్టోబర్ 92 ఎండ్ 20 years దగ్గర జాబ్. అప్పుడు పెళ్లి కాలేదా ఇంకా సార్? లేదు, నాకు 79లో మ్యారేజ్ అయింది. 79లో మ్యారేజ్ అయింది. 79లో 72లో వాళ్ళ దగ్గర 79లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు మేడం గారు కూడా బెంగళూరు తీసుకెళ్లారా మీతో పాటు? అప్పుడు అది కూడా ఒకసారి బ్రీఫ్ చేస్తుంటారు మ్యారేజ్ అంతా ఎట్లా కూడా. ఆడ 20 years తర్వాత ఆడ జాబ్ రిజైన్ చేయాలంటే నేను చెప్తే మరి రిలీవర్ అంతా రెడీ చేసిన తర్వాత ఇస్తే జాబ్ ఇచ్చేలా అనుకుని ప్లాన్ చేసుకుంటే ఒక ఫైన్ డే 6 గంటల టైంలో మా ఫ్రెండ్ ఒక ఆయన గోపి అని ఉన్నాడు, ఆయన చేతిలో ఒక ఆయన వైట్ అండ్ వైట్లో వచ్చి ఒక ఆయన చాలా పవర్ఫుల్ అది చెప్తున్నాడని తెలుసు, నాకు తెలియదు ముందు. నాకు ఆయన వచ్చి కూర్చోనండి. కూర్చొని తర్వాత రెడ్డి గారు కాఫీ తెప్పిస్తే కాఫీ తాగిన తర్వాత అంతా చూసి మీరు ఇక్కడ ఎంత తొందరగా జాబ్ ఇస్తారో మీది లైఫ్, మీ ఇక్కడ ఉంటే మీరు డెవలప్ కావాలని చెప్పాను. అప్పుడు ఆల్రెడీ డిసిడెంట్ ఇచ్చాను. ఆయన వచ్చి అది చెప్పిన తర్వాత మా ఆఫీస్లో ఒక అసిస్టెంట్ ఉంది, బ్రాహ్మణ్ సమయ అకౌంటెంట్ అమ్మాయి చెప్పింటే, సార్ మా దగ్గర మా బ్రదర్ ఉన్నాడు నెట్కల్లప్ప సర్కిల్లో ఒక మంత్రాలయ అది రాఘవేంద్ర టెంపుల్, పెద్ద టెంపుల్ ఉంది, అది చాలా బాగా ఒకసారి క్వశ్చన్ అడగండి అని చెప్తాను. బిజినెస్ చేసి చేయలేవద్దని అంటే సరే అని పోతున్నాడు. కొంచెం లేట్ కాకపోతే ఆయన టెంపుల్కి వెళ్ళిపోయింది. ఇంతకు రమ్మని లేట్ అయ్యాడు. ఇంత ఆడ టెంపుల్లో కూర్చున్నప్పుడు ఇంకో ఎంత దర్శనం చేసిన తర్వాత కొంచెం 1/2 hour పెంచులు పెట్టి పిలిచినప్పుడు రా అని చెప్పి సరే అని కూర్చొని ఆయన తర్వాత ఆయన ఇట్లా దగ్గర వచ్చి ఇట్లా అని పిలిచారు. కూర్చుంటే నేను కూర్చుంటుంటే క్వశ్చన్ అడగల. ఆ టైంలో ఒక అమ్మాయి, ఒక లేడీ వచ్చేసి ఒక తమలపాకుల్లో దక్షిణ పెట్టి 2 యాపిల్ ఇచ్చేసి కాళ్ళ నమస్కారం చేసిపోయారు. ఆయన ఒకటే మాట చెప్పారు, తమ్మ అంటే తమ్ముడు ఫ్రూట్ అంటే సక్సెస్, 2 డబుల్ ఫ్రూట్ 2 ఫలాలు ఇచ్చింది కాబట్టి నువ్వు ఎవరిని అడగద్దు, నువ్వు ఏం చేస్తావు నువ్వు లైఫ్లో ఇంకా డబుల్ సక్సెస్ అంతా ఇది 3 చూడు పోని చెప్పి అంతే. మీరు అడగనే చెప్పేసి ఆయన నువ్వేం అడగదని చెప్పొచ్చాను. ఫ్రూట్ అంటే సక్సెస్, 2 ఫ్రూట్లు మేము అడగలేదు, నువ్వు అడగలేదు, దేవుడే పంపించినాడు. దేవుడి వల్ల వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నాది ల్యాండ్ ఉండింది, 65,000 కంపెనీ 60,000 బిజినెస్ స్టార్ట్ చేసి. ఎక్కడ మీరు 65,000కి? ఇక్కడ మా తమ్ముడు ఇక్కడే, నాది ల్యాండ్ ఉండి మా తమ్ముడు కంపెనీ ఇక్కడ. ఏ ఊర్లో సార్? ఎల్బీ నగర్లో. బొమ్మలాడ మండలంతో మాది ల్యాండ్, అంతా ల్యాండ్, నాది ల్యాండ్ ఉండింది. అప్పట్లో ల్యాండ్ అమ్మి బిజినెస్ పెట్టారు. 60,000 నా భాగం కూర్చుండే, అది 60,000 ల్యాండ్ ఇచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే. ఏం బిజినెస్ చేస్తారు? గార్మెంట్స్ సర్ప్లస్ బట్ట పర్చేస్ చేసి అమ్మేది చేస్తే. మీరు ఒకరే ఓన్గా చేశారు? మా ఫ్రెండ్ పార్ట్నర్ 2 స్టార్ట్ చేసినది. ఏం కంపెనీ చేస్తారు? పేరు గరుడా ఫ్యాషన్ కాదు, ముందు గోవింద్ గార్మెంట్స్, నా పేరు గోవింద్ గార్మెంట్స్ అని నా పేరు స్టార్ట్ చేసింది. ఒక మిరాకిల్స్ ఏమి జరుగుతుందంటే
సింపుల్గా డబ్బు లేకుండా. జనరల్గా బెంగళూరు అంటే ఏమంటే జనరల్గా నమ్మకం అనుకుంటారు కదా. ఎంతోమంది బెంగళూరులో అప్పుడు ఎక్స్పోర్ట్ చాలా భూమి ఉండేది, భూమి మంచి డిమాండ్. అంటే ఇప్పుడు ఇంకా చైనా అప్పుడు ఇంకా రాలేదు మార్కెట్లో, కాంపిటీషన్ లేదు, మంచి లాభాలు బాగా నడుస్తుండే. అటువంటి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సర్ప్లస్ గార్మెంట్స్, ఎక్స్ట్రా 10% గార్మెంట్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది, అట్లంతా నేను తెచ్చేది అమ్ముతా ఉంటాను. ఆ లక్ ఏమంటే కొన్ని కంపెనీలో జనరల్గా ఏం చేస్తారంటే ముందు డిపాజిట్ చేయాలి, డిపాజిట్ చేస్తే మాల్ పంపిస్తా పెట్టి. నాకు ఆ దేవుని దేవల్ల ఎక్కడ కూడా అడ్వాన్స్ ఇవ్వకుండానే నేను పోతిన ఏం హిందీలో మాట్లాడుతుంది, హిందీ నార్త్ ఇండియన్స్ కదా, రెడీ బై ఏ లీకేజ్ అంటే మీరు తీసుకుపో, అంత నువ్వే కొలత చేసి నాకు అమౌంట్ ఇవ్వని. ఇట్లా ఫస్ట్ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేసినంటే 10 times ఎట్లా సంపాదిస్తాం. ఇట్లా ఇట్లా గోల్డ్ ఇట్లా తీసుకుని ఇట్లా అమ్మితే డబ్బు. ఒక జగ్జం గార్మెంట్స్ ఉంది, ఒక గార్మెంట్స్ 6,000 గార్మెంట్స్ ఉంటాయి. నా 35 రూపాయలు తెచ్చినాడు, మా ఫ్రెండ్ కొన్నాడు, 42 నాకు ఇచ్చినాడు. అంతే పొద్దునకే సాయంకాలం వచ్చింది, పొద్దునకే 62 అమ్మేసింది. 62,000 62 రూపాయలు పీసు. 42 నుంచి 62 రూపాయలు. ఒక రోజుకి 20 రూపాయలు అంటే ఎన్న ఒక 4 పీసులకి ఇట్లా లక్షలు అంతా బాగా డెవలప్ అయిన తర్వాత కంప్లీట్ అది నాకంతా తెలిసిన జనాల్లో ఇది కూడా కొంచెం కాంపిటీషన్ పెరిగా. అంటే కొంచెం కాంపిటీషన్ అంటే ఏమంటే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఈ కంపెనీలో ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలో అవన్నీ మేనేజర్లు ఉంటారు, వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని వాచ్మెన్ అడ్జస్ట్ చేసుకుని డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ వచ్చేది తక్కువ చూపించేది అన్ని చేస్తూ ఉంటారు. చింది అంటారు, బట్ట వేసుకొచ్చేది అట్లా ఆ మాదిరి చేసి మాకంటే 2 రూపాయలు కొటేషన్ ఎక్కువ ఇచ్చేది, తక్కువ రేటు తెచ్చి అంత లాటరీ తెచ్చేసి 100 మీటర్స్ ఉంటుంది, అప్పుడు కంప్యూటర్ లేదు కదా, దాన్ని 40 మీటర్లు రాసేది, 100 మీటర్లే అట్లా చేసే ఉంటుంది. అది మాకు చేయలేదు కాబట్టి మేము దాన్ని క్లోజ్ చేసి నేను గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి అదే చేసిన తర్వాత అది అప్పుడు ఇండిపెండెన్స్ మా బ్రాండ్ ఇండిపెండెన్స్ అని బ్రాండ్. అంటే ఎట్లా అంటే 5 years ఇండిపెండెన్స్. అది కూడా ఏమంటే ఏదో లేదు కదా బ్రాండ్ ఆడ కనుక ఉంది, ఇప్పుడు కూడా ఉంది, తక్కువ చేసినాం దాన్ని బ్రిటిష్ క్లబ్గా కన్వర్ట్ చేసినాం. బ్రిటిష్ క్లబ్ అది అట్లా సెట్ అయిపోయింది, ఎంత బాగా సక్సెస్ అయింది బిజినెస్. బాగా చేసిన అయిన తర్వాత బాగా. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ బెంగళూరులో మీకు? బెంగళూరులో ఫ్యాక్టరీలు 3 ఫ్యాక్టరీ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ మిగతావన్నీ బయట అవుట్ సోర్సింగ్ ఇస్తాం. అవుట్ సోర్సింగ్ అంటే వేరే జాబ్ వర్క్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంతా ఇచ్చిస్తాం, వాళ్ళంతా కుట్టి రెడీ చేసి స్టిచ్ చేసి బాక్స్ ప్యాక్ చేసి మాకు పంపిస్తాం. మీకు పంపిస్తాం, మాకు పట్టు అంత మెటీరియల్ ఇస్తాం, రెడీ చేసి స్టిచ్ చేసి మాకు ఇస్తాం. అట్లా ఇప్పుడు దాని దగ్గర మాకు దగ్గర 2 కంపెనీలు బాగా. మీరు ఎదిగిన ఇది నుంచి సక్సెస్ స్టోరీ. తర్వాత మ్యారేజ్ గురించి ఎక్కడ చేసుకున్నారన్నారు, మేడం పెళ్ళి అంటే లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ కూడా ఎగ్జాంపుల్ నేను బళ్ళల్లో నా జాబ్ చేస్తూ ఉంటే, జాబ్ చేసినప్పుడు నాకు వీక్లీ వన్స్ బళ్ళ నుంచి రాయదుర్గంలో వచ్చి రాయదుర్గం వాళ్ళకి ఇక్కడ రాయదుర్గం గార్మెంట్స్ లేదు, మొత్తం గార్మెంట్స్కి మూల పురుషుడు అంటే నేనే. రాయదుర్గంలో అంతా నేనే కదా, హెడ్ నేనే కదా, అక్కడ పెద్ద పెద్ద యూనిట్స్ కదా నేనే ఇస్తూ ఉంటాను కదా. గార్మెంట్స్ ఇక్కడ బెంగళూరులో రాయదుర్గం అందరికి మన మిషన్ లేకపోతే నేనే అడ్వాన్స్ ఇచ్చి కంపెనీ నుంచి మిషన్లు ఇప్పించే వాళ్ళకంతా. సరే ఇక్కడ గార్మెంట్ అనేది ఏమో తెలియదు రాయదుర్గంలో, తెలియనప్పుడు ఉండింది. మాది బళ్ళారిలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ లోక్ సేవ ట్రస్ట్ అంటే లీడింగ్. ఇప్పుడు బళ్ళారిలో ఎంత రాయదుర్గంలో ఎన్ని యూనిట్స్ ఉంది కదా, వాళ్ళందరూ మనతో పనిచేసిన వాళ్ళు ఆల్మోస్ట్. ఓకే ఓకే చేసి ఆవిడంతా వస్తూ ఉంటుంది మ్యారేజ్కి. అదే ఎవరి వీక్లీ వన్స్ ట్వైస్ మరి అంబాసిడర్ కార్ ఉంది, దాంట్లో అంతా రెడీ గార్మెంట్స్ అంతా తాను లేదు, బుట్స్లో వస్తుండే అన్ని సంతలు వేసుకొచ్చి కుట్టని ఇచ్చేది. రెడీ అయినంత తిరిగి కాల్ వేసుకొని సాయంకాలం పొద్దున్న వచ్చేసి అందరికీ డివైడ్ చేసి 5 ఫ్యాక్టరీ ఉంది, రెడీ అయిందంతా తిరిగా తీసుకొని కార్లు వేసి తిరిగా రాయదుర్గం బెంగళూరుకి బళ్ళారికి పోతూ ఉంటాయి. ఆ టైంలో ఒక కంటిన్యూ కాంట్రాక్టర్ జాబ్ వర్క్ చేస్తుంటే వాళ్ళ బ్రదరు నేను క్లాస్మేట్స్. వాళ్ళమ్మ చెప్పింది, అరే కంటి మా అన్నకి పెళ్లి అయిపోయింది, రెడ్డికి ఇంకా పెళ్లి కలదు, నిన్ను ఎవరు వచ్చింటారు మన ఇంటికి వచ్చింటారు కదా శాస్త్రం చెప్పాడు, వాళ్ళు ఎక్కడ పిల్లం బాగా చెప్తారు కరెక్ట్గా చెప్తారని చెప్పి. వాడేంటంటే 8 మంది ఉంటే ఒక వర్కర్స్ అందరినీ పంపించేసాడు, అది ఎక్కడో తీసుకురమ్మని. 2 గంటలు పెట్టి 4:30కి వచ్చినాడు. వచ్చితే నాకు వచ్చిన దగ్గరికి ఇట్లా వచ్చినారు. నాకు పెద్దగా శాస్త్రాలు ముందు నుంచి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదా, లేకపోయినా కూడా వాళ్ళు చెప్పి
ఏమని ఆయన చెప్పింది ఏమంటే నాకు ఈ ఆశ్చర్యం ఒకటి మా సిస్టర్ చనిపోయింది ఒకటి. అవును. ఈ రెండోది ఇన్సిడెంట్ చెప్తాను. సింపుల్గా ఏం చెప్పినంటే చూసి ఇలా చేయడం చూసి చెప్పినాడు. 5 రూపాయలు నోటిస్తే రూపాయి 20 రూపాయలు మిగతా రిటర్న్ చేశారు. రూపాయలు మాత్రం తీసుకున్నాడు. నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత కొంచెం నాకు ఐడియా వస్తుంది కదా. అయిన తర్వాత నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చినాను, ఏప్రిల్ ఎండ్ వస్తే అని చెప్పా, నీకు May 31st మ్యారేజ్ వస్తుంది. ఏదో నెల నా అమ్మాయిని చూడలేదు, ఏం లేదు, నా ఐడియా నా మ్యారేజ్ ఐడియా కూడా లేదు. వయసు ఎంత సార్ అప్పుడు మీది? 26 years. 26. నాకు ఆశ్చర్యం లేదు. అంటే నేను ఈజీగా ఆయన ఒకటి చెప్పిండే 35 years వరకు ఏం చేసినా కూడా అంటే గొడ్డు చాకరీ చేయాల్సిందే, కానీ నీకు లైఫ్ అనేది ఉంది ఏముండదు. 35 yearsకి మీకు శుక్రవారం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి నీకు 25 years ఎన్ని తిరిగి కూడా లైఫ్ ఉంటుంది చెప్పి అంతే. ఆయన కూడా ఒకేసారి వచ్చింది. అంతే ఏప్రిల్ ఎగ్జామ్ ఏప్రిల్ 10th మా ఆఫీస్లో కూర్చుంటే నేను మా ఫ్రెండ్స్ అంతా ముందు కూర్చుంటే అంతా బాగా కామెడీ జాలీ ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటే ఒక పెద్ద ఆయన వచ్చా, అంటే కొడగలు మా మిస్సెస్ వచ్చి ఆయన తలపైన పేట పెడుతుండే. కాబట్టి తమ్ముడు ఇట్లా అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి వచ్చి చూడండి అని. లేదా పెండు మూడు లేదని చెప్తే మా ఫ్రెండ్ దగ్గర నువ్వు కూడా నా అమ్మాయిని చూస్తే వద్దు అంటే నేను ఇంకోసారి తలపై నా పేట పెట్టాలి అని చెప్పి నా టేబుల్ అని పెట్టేసి పేట. అసలు మా ఫ్రెండ్ రెడ్డి పోయేసాం, దగ్గరే కదా 6 కిలోమీటర్లు 15 నిమిషాలు దాకా పోయేసాం చెప్పి 4 గంటలకు వచ్చిండే. టౌన్లో పోయిస్తాను చెప్పి కరెక్ట్ 5కి వచ్చినాడు. నేను మా అప్పటికే కారు ఉంది ఆఫీస్ది. మా డ్రైవర్ కూర్చొని డ్రైవర్ లేకపోతే మా వర్కర్ వచ్చి పోతుంది, మీ ఫ్రెండ్స్ ముగ్గురు ఆ ముసలాయన అందరూ పోతుంటే కరెక్ట్ 3 కిలోమీటర్లు దాటినాము, కార్ పంచర్. దాంట్లో నా టైర్ ఉంది కానీ స్టెప్ ఉంది, ఇది జాకీ లేదు. ఇంకేం లేదు, మేము ముసలాందరూ తమాషా చేస్తాం. మేమనే నువ్వు ఇట్లా మేము ఇట్లా పోతాం రిటర్న్ అని. ఆయన కరెక్ట్ ఆ టైంకి కరెక్ట్ మా తెలిసిన ఖర్చు ఏం రెడీ అయినా పంచాయతీ వాడు ఇమీడియట్ వంట జాకెట్ తీసి 50 ఇచ్చేస్తా. ఊళ్ళో పోతుంది. పోయిన తక్షణ కరెక్ట్గా ఇంటర్వ్యూకి బ్యాండ్ ఎదురా మ్యారేజ్కి ఎవరిదో పెళ్ళి మా ఫ్రెండ్స్ కదా రెడీ అయిపోయింది పెళ్ళి సూచిగా ఉంటుంది. అవునులేండి. సరే అని అదే పోతుంది. తిరిగి అక్కడి నుంచి తిరిగి ఆయన ముస్లాం చెప్తుంది. మా మేనత్ కూడా ఆ ఊళ్ళో ఉంటుంది. మా మేనత్ ఇంటి పిలిచి అంటే మూవ్ అని చెప్పేసి ఆయన కింద వాళ్ళకి తీసుకున్నాడు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ లేదు, చెప్పాడు ఊరికి అసలు ఏం చెప్పాలి, ఫాదర్కి తెలియదు, ఫోన్ తెలియదు, ఫోన్ లేదు కదా. డైరెక్ట్ పోయినప్పుడు పోతే కరెక్ట్ సందులో ఇదే సందు ఉండదు ఇల్లు ఊరు ఇంటి పేదనికి కరెక్ట్ 2 కడుగులు నీళ్ళు కడుగు ఎదురా. అంటే అదొక సైన్. ఇంట్లో పోరు కదా, వాడికి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇంట్లో కరెక్ట్ మ్యారేజ్ పెట్టి అంతా పట్టు చీర కట్టుకుని ఆభరణాలు వేసుకుని బయటకు వస్తుంది. మేము పోతున్నాం అక్కడ పెళ్ళికి పోవడానికా? అదే పెళ్లికి వచ్చిందట, నక్కంట బయటకు వస్తుంది. మేము లోపలికి ఎంటాను. కరెక్ట్ 6 గంటలు పుట్టింది. అయిపోయి చూస్తే ఆ 10th అదే రోజు 2 సంబంధాలు అదే ఊరిలో 2 చూసినాం. అదే రోజు 3 ఒకే రోజు. ఇంకో ఇంటి పండు పోతే అమ్మాయి లాభం వాళ్ళు పెద్దలు ఇచ్చారు అప్పుడే 79 2 లక్షలు క్యాష్ మీకు ఆఫర్ ఇచ్చిన వాళ్ళు. 3 దండాలు అంటే 9-10 కేజీలు బంగారు ఇస్తాం చెప్పారు. నాకు ఏమన్నా నచ్చింది, నేను మాట్లాడుతూ వస్తే ఊరికి ఆఫర్ ఇచ్చిన వేరే అదే ఊర్లో ఇంకొక చూస్తాం, అదే నచ్చలేదు. 2 ఇట్లా వాళ్ళు మా చాలా బిజీ కదా, మేము 600 రూపాయలు ఇల్లు లేదు, ఏం లేదు మనకి. నా చిన్న మా మేనమామ అంతా వచ్చేసి బీదేవాడు మీరు ఏం లేదు మీకు, అది సంబంధం చేసుకోండి, లైఫ్ సెటిల్ అయిపోతుంది మీకు, అలా డబ్బులు వస్తాయి, బంగారు సెటిల్ అవుతాయి. ఇంకో ఆఫర్ ఇచ్చింటాయి, తమ్ముని కూడా ఇంకో అమ్మని ఇస్తాం, ఇద్దరు మీరు సొంతంగా మీరే ఇద్దరు చేసుకోండి, అంగడి చేసుకుంటా. అదేమో నాకు మనసు నచ్చలేదు. మీకు ఎందుకు ఆమె నచ్చలే అంటే కాదు, అంతే మనసు అంటే నచ్చలేదు అంతే. ఇప్పుడు వీళ్ళు సౌండ్ కాదా సార్? మామూలు పర్లేదు అంతే. డబ్బు అంటే రైతు మంచి రైతులే, పెద్ద రైతులే. మరి కట్నం తీసుకోలేదా మేడం? నేను ఒక్క నేపథ్యలేదు, ఒక డ్రెస్ తప్ప ఏం చేయలేదు. వాళ్ళు అడగలేదా డబ్బులు ఇస్తామని? మేము అడగలేదు, వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు అడగలేదు మేము తీసుకోలేదు.
సరే ఇప్పుడు ఈ 2 సంబంధాలు చూసారు కదా మా మా చిన్న ఆయన మా మేనమామ 8 days టార్చర్ నాకు లైఫ్ సెట్ అయిపోతావు బీదోడు నీకు ఏం లేదు నువ్వు వాళ్ళకి బాధపడతావు ఈ మేడం వద్దు ఆమెను చేసుకొని నేను ఒకటే చెప్తా వాళ్ళకి చూడ చిన్న ఆయన నాకి ఆయన లక్ష్మి నాకు ఇంటికి వచ్చే లక్ష్మి ఇక్కడ అవుట్ గోయింగ్ ఇంకోటి చేసుకుంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ నాకు అదే వాళ్ళే లక్ష్మి ఇంటికి వచ్చేవాళ్ళు నాకు లక్ష్మి కాబట్టి అంతే 10th చూసినాము 20th ఎంగేజ్మెంట్ 31st మ్యారేజ్ ఒక్కరోజు డేట్ కూడా మిస్ అయిపోయినా సరే మీకు మూఢనమ్మకాలు నమ్మరు మూఢనమ్మకాలు నేను నమ్మరు కానీ ఇట్లాంటివి ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది ఇది నిజంగా మీ లైఫ్లో జరిగినాయి కదా ఇది మిరాకిలే కదా 31st మ్యారేజ్ అమేజింగ్ ఆయన చెప్పింది 2 సక్సెస్ అంటే అది చెప్పింది ఆవిడ స్వామి చెప్పింది ఇస్తారు 8 to 10 days లైఫ్ లేదని బిక్షన్ తెచ్చిందని రిటర్న్ పంపించండి తీసుకున్నాను పెళ్ళి ఎక్కడ చేసినారు పెళ్ళి అక్కడ వాళ్ళ ఊళ్ళో వాళ్ళే చేయొచ్చు ఇప్పుడు అదే ఊర్లోనే 2 సంబంధాలు ఫస్ట్ మేడం చూసారు తర్వాత అదే ఊర్లోనే అదే రోజే ఇంకొకరిని చూసారు అంటే 3 రోజే 3 ఇంకొకరు ఎవరు సార్ మా బంధువుల అమ్మాయి అదే ఊరేనా అదే ఊరే సేమ్ విలేజ్ సేమ్ ఉంది అంటే ఫస్ట్ గంట కొట్టింది ఇక్కడ గుండెలో అది గంట అట్లా అప్పుడేమి అంతా అంటే ముగ్గురులో ఈ మేడమే నచ్చింది ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ చూసింది ఫస్ట్ ఒకటే నేను చూసింది ఒకటే ఈ విషయం మేడం చెప్పారా ఇట్లా చూసా తెలీదా తెలుసు తెలుసా పల్లె విలేజ్ కదా ఎక్కువ చదువులేదు 5th class అంత పాస్ అయింది 5వ క్లాస్ చదివింది నేను ఇంటర్మీడియట్ పెద్దగా చదువులేదు కాబట్టి మాకి అమ్మాయి కూడా 9 years ఏజ్ డిఫరెంట్ అంతా నాలెడ్జ్ ఉండదు కదా లేదు అంతా మీ మ్యారేజ్ లైఫ్ అంతా అప్పటి నుంచి బాగా గడిచిందా సార్ మధ్యలో నో డిస్టర్బెన్స్ దాదాపు 79 అంటే 50 years తర్వాత 47 40 40 ఏళ్ళు దాటిపోయింది ఎప్పుడే బాగుండదు ఉండాలి ఇప్పుడు మేమేమింటే మ్యారేజ్ లైఫ్ అంటే కాంప్రమైజ్ గడువు ఒకసారి ఉండాలి అంతా కొంచెం వాళ్ళు కూడా మనం సైలెంట్గా ఉంటే 10 నిమిషాలు సైలెంట్ ఉంటే అయిపోయింది ప్రతి ఫ్యామిలీలోనే ఉంటాయి కదా సార్ ఉంటాయి నాకు ఒకసారి ప్రాబ్లం ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే ఒక పట్టుదల కదా నాకు ఎవరు కూడా ఇందని చేయాలని ఆటం చేస్తారో అదేం చేసినట్టు అప్పుడు బాగా టెన్షన్ బాగా డిస్టర్బ్ అయింది ఇందా అంటే వర్క్ లోడ్ ఎక్కువ పెట్టి మార్నింగ్ చేసి సాయంకాలం నా బిజినెస్ వేరే మైండ్ ఉండదు ప్రపంచంలో నేను నా 2001 వరకు ఇందా నేను ఇట్లా ఎత్తుకులేదు లైఫ్ నా లైఫ్ అంటే ఓన్లీ వర్క్ మిషన్ మాదిరి పనిచేసింది ఫస్ట్ ఏమో ఇటు సర్వైవ్ కావాలా కష్టపడి వీళ్ళంగి దగ్గర అక్కడేమో బిజినెస్ సొంతం చేసినాక దాన్ని సర్వైవ్ కావాలని ఉంటుంది పట్టుదల ఉంటుంది అట్లా చేసిన తర్వాత ఇంటికి వస్తే డైలీ ఈవినింగ్ అయితే ఒక చిట్చాట్ అయ్యేదండి ఇంటికి వస్తే పిల్లల దగ్గర మిషన్ దగ్గర ఒకసారి ఫైర్ అయ్యేవారు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఇది అని ఇట్లా అవుతుందని చెప్తే మనం ఇప్పుడు మా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు అడిగితే ఇట్లా నువ్వు డైరెక్ట్ ఇంటికి పోద్దు ఏమన్నా పని ఉండి 7:30 క్లోజ్ చేయి మీ ఫ్రెండ్స్ దగ్గర 1 hour టైం ఇచ్చి అప్పుడు క్లబ్లో మెంబర్ అయిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చి ఎంచైనా పని ఉండే 7:30 కల్లా వస్తుండ్రు మాకు సెక్యూరిటీ చెప్తుండ్రు సార్ మీ పైన ఫోన్ చేస్తే పోయి 1 గంట కూర్చొని బాతా కనుకుంటే దా ఇప్పటికి ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అయ్యే చాలా గ్యాప్ అయిపోయింది ఉన్నారు తక్కువ అట్లా లైఫ్ కూడా అలా నడిచింది అన్నమాట సరే ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంలోకి ఎట్లా వచ్చినారు సార్ మీరు రాజకీయం ఇప్పుడు నేను తెలుసు నా అంతా రాయదంలో ఉండేంత వరకు చాలా ఇబ్బంది పడినాను అంతా చదివి ఊళ్ళో ఇబ్బందులు పడినాను అనమాట 9 years కదా ఎక్కడ నేను 18 years జాబ్ చేసిన ఎక్కడ బళ్ళాల్లో 72 నుంచి 89 వరకు జాబ్ చేసి కూడా అంతా ఎప్పుడు అంతా వేరే మైండ్లో లేదు మనకి చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదండి కంప్లీట్ ఆ టైంలో ఏమైందంటే నేను కష్టపడినాను ఏమోటి నేను కష్టపడినాను కాబట్టి నేను రాయడానికి ఏమో చేయాలని తప్పని వచ్చింది నేను అక్కడ పోయింది బెంగళూరు బిజినెస్ సక్సెస్ అయిపోయింది బాగా సొంతంగా బిల్డింగ్ కట్టిన ఆఫీసు సొంత ఇల్లు సొంతం ఫ్యాక్టరీ సొంత ఆఫీసులు అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమోటి రాయడానికి ఏమోటి సహాయం చేయాల ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఆర్డిటీ స్కూల్ బిల్డింగ్ కావాలంటే అప్పుడు 20,000 కడితే 80,000 వాళ్ళు ఇస్తూ ఉంటారు అప్పుడు 20,000 కడితే 86,000 20% కాదు 20% మనం కడితే 80% ఆడిట్ బిల్డింగ్ కట్టేవాళ్ళు అనమాట ఓకే ఓకే ఫస్ట్ బిల్డింగ్కి 20,000 ఇచ్చారు 20,000 ఇస్తాడు ఫస్ట్ ఇంకా రాజకీయం లేదు బిజినెస్ చేసేప్పుడు అప్పుడు వెల్ సెటిల్ అప్పటికే వెల్ సెటిల్ సొంతం ఇల్లు అంతా మొత్తం అయిపోయింది సొంతం ఇల్లు సొంతం
ఫ్యాక్టరీ అంత బిజినెస్ సెటిల్, ఫైనాన్స్ సౌండ్ అంతా. ఈ సొంత ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అంటే 2-3 years లోనే సక్సెస్ అయ్యారు సార్ మీరు? కాదు, ఫస్ట్ ఇయర్కే సక్సెస్. ఫస్ట్ ఇయర్లోనే వితౌట్ మనీ. అది ఓన్లీ గాడ్ దయాన్, వేరే ఏం లేదు. మీరు మీ ఊరికి సాయం చేయాలని ఉన్నారు కదా, మీ ఊర్లో ఆర్డిటి బిల్డింగ్ కట్టేకి డబ్బులు ఇచ్చారు ఫస్ట్. ఇచ్చిన అంటే డబ్బు మ్యారేజ్కి డబ్బులు కావాలి, అది కానీ అడిగేదానికి వస్తూ ఉంటే నేను అడిగితే ఇక్కడ వచ్చి అప్పుడు చాలా ప్రాబ్లం, ఇక్కడ చాలా డ్రై ఏరియా, డాట్ ఏరియా అంతా చాలా ఇబ్బందులు ఉండేది. అప్పుడు ఆలోచిస్తే ఎందుకు చేయాలా, సొంతం మనమే మ్యారేజ్ చేసాను అనుకుంటే ఫస్ట్ 2003లో ఫస్ట్ నేను మ్యారేజ్ చేస్తారు. ఎంతమంది చేస్తారు సార్? 400. అంటే కాదు, ఏపీలో ఫస్ట్ నేనే చేసింది. నాది అయిన తర్వాత 400 మంది కంటే నేను అయిన తర్వాత పట్టాలి 70,000 జనాలు, అన్ని పేపర్లు, మెయిన్ పేపర్లు ఆంధ్రప్రదేశ్. అప్పుడు మీరు పొలిటికలే లేరు అసలు? లేదు, రాజకీయమే లేదు మనకి. ఎక్కడ చేశారు సార్? నేమకల్లో చేసినాం. 400 జంటలు, 5 కిలోమీటర్ రోడ్ బ్లాక్ అంత మొత్తం. ఎంత ఏమేమి ఇచ్చారు వాళ్ళకి సార్ జంటలకి? మామూలు అంతా మామూలు డ్రెస్, తాళి, మెట్లు ఇచ్చినాం. అంత మ్యారేజ్ అంతా చేసినాము, అంత బాగా గ్రాండ్. అంటే ఇన్ని మ్యారేజ్ చేస్తుంటే మేడం ఏమనలేదా, ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టాలా, ఏం అవసరం? ఇంకోటి ఏమంటే మా అదృష్టం అంటే ఇంతవరకు ఎంతో ఖర్చు పెట్టాను, ఎంత డబ్బులు చెప్పకూడదు కానీ నేను ఎవరికైనా ఈ టెంపుల్కి ఎక్కడో దండిగా ఇచ్చినాను. ఒక్కసారి కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక్కసారి కూడా ఇన్వాల్వ్ లేదు. ఎందుకంటే మా నాయన మా కొడుకులో ఉంటారు, మా ఆయన సంపాదించిన ఆయన డబ్బులు నేను చేసుకుంటాను. మా మిస్సెస్ ఏముంటుంది, ఏం లేకుండా వచ్చినాం మేము. ఇంత వచ్చినప్పుడు నలుగురు సాయం చేసి ఏమవుతుంది మా మిస్సెస్. ఒక్కరు కూడా మా ఇంట్లో ఒక్కరు కూడా, మీ అబ్బాయిలు కూడా ఏమన్నారు? ఎవరు ఎందుకు ఖర్చు చేసిన చూడండి, ఎందుకు క్వశ్చన్ ఎవరు చేయలేదు. అయినా చాలా మందికి ఇన్ని కష్టాలు పడి వచ్చిన వాళ్ళకి డబ్బు ఎక్కువ ఆశ, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆశ ఉంటుంది. మీరెందుకు ఈ వైపు సేవా మార్గంలో వచ్చినారు? మా ఊరికి ఏదో చేయాలా? నేను నాది ఏమిటంటే, అదే నేను ఒక్కసారి భోంచే ఫస్ట్ బళ్ళారికి జాబ్ పోయినప్పుడు ఒక బన్ను ఒక మిర్చి తిని ఉన్నాను. కాకా హోటల్ అమ్ముతారు కదా, అదే బజ్జీను బన్ను, అది అట్లా తిని ఉన్నాం కాబట్టి కష్టం నాకంతా తెలుసు కాబట్టి మనం కష్టపడడం, వేరే సాయం చేయాలని ఒక తపన, కష్టం తెలుసు కాబట్టి మా వాళ్ళంతా మా ఇంట్లో ఫ్యామిలీ అంటే మా నాయన చాలా కష్టపడి వచ్చినాడు, ఆయనకన్నా తెలుసు ఎవరికి చేయాలి ఏం చేయాలి తెలుసు కాబట్టి ఆయన డిస్టర్బ్ మాకు ఎవరు కూడా ఇంతవరకు కూడా నా ఎవరికి ఎందుకు చేస్తామని అడగలేదు. ఎంతమందికి ఇప్పుడు టెంపుల్స్కి వస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటాను. నిన్న మా మిస్సెస్ ఎవరికో 50,000 అడిగి ఈగో దానికే ఆడ ఊర్లో పోయి లక్షలు ఇస్తావు వాళ్ళకి చెప్తే ఇచ్చి కదా ఆయన నీకు కూడా ఇస్తాను. ఎవరెవరికి లక్షలు ఇస్తే 50,000 ఇచ్చేముంది, ఇచ్చేయన్నా మేడం. అట్లా అదే మ్యారేజ్ కదా, మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేసేసి అది స్టేట్లోనే ఒక పబ్లిసిటీ చెప్పారు, స్టేట్లోనే. అయిన తర్వాత పట్టాలలో వచ్చేసింది మ్యారేజ్. అప్పుడు లడ్డు అంతా మిగిలిపోయింటే 2 థియేటర్కి నింపుకుపోయి ఎంత ఊర్లో విలేజ్ పంపించిందా అంత లడ్డు. 70,000 జనాలు వచ్చిండ్రు, 5 కిలోమీటర్ అన్ని 2 పక్కల రోడ్డు బ్లాక్. పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను ఒక ఐ ఆపరేషన్ అంతా ఎక్కువ జనాలు ఐ ఆపరేషన్ ఉంటే ఐ ఆపరేషన్ స్టార్ట్ చేసి అక్బర్ సాబ్ అంటే తెలుసు కదా, అనంతపురంలో ఆయన ఒకసారి జస్ట్ ఐ క్యాంప్ చేసిన ఎవరు బాగా చేసిన చెప్తాడు. ఆయన ఎప్పుడు కలపడినా ఇట్లా తీసుకొని గోవిందరెడ్డి గారు ఈ మాదిరి ఎవరు చేయబోరు అని చెప్తారు. 500 ఐ ఆపరేషన్స్ ఒకేసారి అందరినీ అంతా ఎక్కడ అక్కడే అనంతపురికి తీసుకుని పోయి అందరికి 3 days అక్కడ పెట్టి, అది అంబేద్కర్ భవన్ కదా అక్కడ మంచి భోజనాలు పెట్టించి క్యాటరింగ్ ఇచ్చింది, ఏదో ఫేమస్ క్యాటరింగ్ రవికాంత్ క్యాటరింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అద్దాలు ఫ్రీగా ఇప్పించి అందరినీ ఇంటికి బస్సులో ఇంటికి ఇచ్చినాం 500 మంది. అదే రోజు అప్పుడు ఎవరో మా బంధువులు అబ్బాయి ఎవరో కణికలో ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి ఎవరో పోయి సడన్గా ఏదో పోతే ఏమిందంటే ఇక అప్పుడే డెలివరీ అయింది. డెలివరీ అయితే అక్కడ కాట్ లేదు, బెడ్ లేదు, ఏం లేదు, ఒక టవల్ పని ఇచ్చినారు. నాకు చాలా బాధ అడగమండి. విత్ ఇన్ 8 daysలో 24 బెడ్లు 24 కళ్ళు చేపించి ఇచ్చినాం 8 రోజుల్లోనే. నెక్స్ట్ ఒక స్కూల్ పోతే మా టీచర్ హెడ్ మాస్టర్ పరిచయం నాకు బాగా, రెడ్డి గారు మనకి పిల్లలకి మిడ్ డే మీల్స్ పంచేది కదా, ఒకటి వాళ్ళంతా ప్లేటు గ్లాసులు లేదు, పేపర్లో తింటారు, ఉత్తి తింటారు, ప్లేటు గ్లాసు ఒక 300 ప్లేట్స్ 300 గ్లాస్ ఇమ్మని హెడ్ మాస్టర్ అడిగింది. సరే అని ఇస్తాను. అయిన తర్వాత నాకే మైండ్లో వచ్చేసి మొత్తం నియోజకవర్గం ఎట్లా ఉంటుందో ఆలోచిస్తే
ఓ ఒక స్కూల్ కాకుండా మొత్తం నియోజకవర్గం అంతా 43,000 మంది స్టూడెంట్స్ అప్పుడు డిఓన్ లెటర్ తెప్పిస్తే 43,000 అప్పటికే ఏం చేస్తే ప్లేట్ క్లాస్ అందరికి రేటు గ్లాస్ మెట్టు అని దానిపై రాసింది. ఎవరు పిల్లలు ఎక్కడ పోయినా కూడా మెట్టు 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 అని ఫేమస్ అయిపోయింది. అట్లా సో ఇంటి పేరు ఫేమస్ అయిపోయింది మెట్టు అని. ఇప్పుడు కూడా అనంతపురం జిల్లాలో గోవింద్ రెడ్డి అంటే చాలా మంది మెట్టు అంటేనే టక్కున మీరే గుర్తొస్తారు. అంటే అది అది అనుకుంటే అంతే జరుగుతూ ఉండే. అప్పుడు నేను కూడా అదే అన్ని అంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూల్లో అయిపోయింది, ఐ ఆపరేషన్ చెప్పింది, ప్లేట్లు ఇచ్చినారు, ప్లేట్లు ఇచ్చినాము. ఇంకా కొన్ని నేను కార్యక్రమాలు అన్నం మధ్య మధ్యలో ఎన్నో చేసి ఉంటారులే చాలా మంది జరుగుతూ ఉండే. మీ ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. స్కూల్ కట్టాలని ఒక ఐడియా ఉండదు. స్కూల్ చేయాలనుకుంటే ఎక్కడ స్కూల్ కట్టాలి బొమ్మలాడ ఎక్కడ స్కూల్ చేయాలని ఇక్కడ 4 ల్యాండ్ కూడా ఉంటే ల్యాండ్ కొన్న తర్వాత అదేమో ల్యాండ్ కొన్న తర్వాత అది లైఫ్ స్టైల్ చేంజ్ చెప్పి ఎందుకంటే రాజకీయం అనుకోలేదు కదా. అంటే సర్వే చేసిండు ఎవరు వచ్చి ఆయన సర్వే నాయుడు అని ఆయన వచ్చిండు. సర్వే చేసినారు. బెంగళూరుకి వచ్చి ఫోన్ చేసి ఇట్లా మిమ్మల్ని కలిసాలా సర్వే చేసిన వస్తున్నాం మీరు కలిసాలని చెప్పారు. దాని బయట తీసుకుని మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పారు. టికెట్ ఇస్తారు అని చెప్పారు. నాకు తెలిసి ఎమ్మెల్యే టికెట్ ఎవరు నాయుడు ఎవరు గుర్తుంది నాయుడు అని తెలుస్తుందే. రోజులు కదా 27 బెంగళూరుకి వచ్చారా? సండే సండే ఆఫీస్ ఓపెన్ చేసి కూర్చోడం. వచ్చి ఏమన్నారు సార్ మీతో? ఇట్లా సర్వే చేసినందుకు ఎంత వాళ్ళ సర్వేలో మీ పేరు వచ్చింది, బయోడేటా వచ్చింది, మీకు 68% మీ పేరు వచ్చింది, ఆ 99% మీకే ఉండొచ్చు అని చెప్పారు. గ్యారెంటీ అయిపోయి నేను నాకు ఎవరు లీడర్ పరిచయం లేదు, పెద్దగా పరిచయం లేదు కదా. చంద్రబాబు నాయుడు వచ్చిండే ఇటుకి ఒకసారి విజయ్ పేరు అని ప్రోగ్రామ్ జరిగింది ఎలక్షన్ బిఫోర్ 4 నెలలు 6 నెలల ముందు. అప్పుడు ఏ ఇయర్లో సార్? 2003లో 2003లో 4లో ఎలక్షన్ కదా. 2004లో దానికంటే ముందు అంటే ఇయర్ ఎండ్ ఫస్ట్ వీక్ ఫస్ట్. అప్పటి వరకు మీకు ఆలోచన లేదా అసలు రాజకీయం గురించి? లేదు, వచ్చిన లేదు, ఆలోచన లేదు. ఎమ్మెల్యే లేకుండా నేను ఎప్పుడు కళ్ళు కూడా అనుకోలేదు. రాజకీయాల్లోకే రావాలని అనుకోలేదు. సర్వీస్ చేసినాను, దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఏం సాయం చేయాలి మా ప్రజలకి, మా పుట్టిన అదే అదే అయిన తర్వాత అది ఏదో ప్రోగ్రామ్ ఉంటే అసలు అది ఖర్చులు కానీ పడ్డాలి వచ్చి 4.5 lakhs ఏమో ఖర్చులు అడిగింది. అడిగారా? ప్రోగ్రామ్ ఖర్చులకి. ఆ పెళ్లి మ్యారేజ్ కాదు, అది చంద్రబాబు నాయుడు పెద్ద మీటింగ్ ఉండేది. ఓహో, బహిరంగ సభలో ఏదో ఉంటే 2 లక్షలు అప్పుడు అమౌంట్ ఇస్తే మిమ్మల్ని అడిగారా? అందరూ షేరింగ్ అంట. ఎవరు మన దున్నా చూడారన్న అందరూ తలాకి ఉంటారు. కందూరు ప్రసాద్ వాళ్ళు అమౌంట్ 1,02,00,000 అమౌంట్ ఇస్తే అప్పుడు నేను వెహికల్ పంపించానంటే 150 లారీస్ 150 లారీలు మొత్తం 32,000 బ్యాగ్ 35,000 క్యాబులు చూపించింది. ఏడాల్సిన మెట్టు కాఫే మీటింగ్ అంతా ఫస్ట్ అప్పుడేనా ఇంట్రొడక్షన్ మీరు? ఇంకా అంతే, నేను అంతే చేసి అయిపోయాయి, క్లోజ్ చేయాలి. నాకు ఎవరు పరిచయం లేదు కదా, టికెట్ ఇచ్చాడు ఏముంటారు కదా. ఎవరు టికెట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉలుకుంటప్పటికి ఫైనల్ అయింది, టికెట్ అయిపోయిందని అప్పుడే పటాకులు కూడా చేసిండు అంటే వాడాలని కాల్ చేసింటే నేను పోతున్నాడు హైదరాబాద్ పోతుంది. నాకు ఎవరు ఆఫీస్లో తీసుకుపోయి ఎవరు ఉంటే కదా పరిచయం ఉంటే కదా లోపల వచ్చేది. ఆ టైంలో నా పోతుంది 3 రోజులు 4 రోజులు ఉంటుంది అక్కడ. ఎక్కడ 3 రోజులు 4 రోజులు హైదరాబాద్ ఉంటుంది హోటల్లో. ఇప్పుడు మీకు ఏం పిచ్చి లేనప్పుడు హైదరాబాద్ వరకు ఎందుకు పోయినారు మీరు? ఎమ్మెల్యే కాదు అంతే చెప్తాను కదా వస్తుందని. అప్పుడు ఆశ కలిగిందా మీకు? కొంచెం చూస్తాను, ఫ్రెండ్ పోతుంది, ట్రై చేద్దాం. మాకు రెస్పాండ్ కలదు కాబట్టి ఇంకా 3-4 రోజులు ఉంటాడా. 4 రోజులు చంద్రబాబు నేను కలవలేదు, పరిచయం లేదు కదా ఎట్లా సార్, కలిపేవాడు కూడా లేదు మనకి. ఆల్రెడీ ఈయనకి ఉల్లుకుంటకి ఫైనల్ అయిందని, ఉల్లుకుంటకి ఈకుడుదని కాలువ శ్రీనివాసులు అమ్మట ఎవరు మన జితేంద్రపాడంతో ఈకుడుదని వీళ్ళు. అప్పుడు అట్లా ఉన్నప్పుడు నేను మనకి ఎవడు ఇస్తారు టికెట్ అని రిటర్న్ వచ్చేసినాడు. బళ్ళారికి వచ్చేసి బళ్ళారి నుంచి అనంతపురం పైన బళ్ళారి పోలే బెంగళూరుకి. అట్లా అదే రూట్ చెల్లి గురించి కదా, కరెక్ట్ అక్కడ కార్లో పోతున్న బయటకి బెంగళూరు పోలని ఫోన్ వచ్చా. మీ 4 అనేది లిస్ట్లో వచ్చింది, స్కూలింగ్ అవుతా ఉందని టీవీలో. మీరు ఆ చంద్రబాబు నాయుడు కూడా కలవలేదు. బీఫార్ వచ్చాడు, అది కలిసిండేది. రిటర్న్ పోతుంది, మళ్ళీ రిటర్న్ బీఫార్ వచ్చి 5th ఇచ్చినారు, 7th లాస్ట్ డేట్ నామినేషన్. 5వ తారీఖు బీఫామ్ ఇచ్చారు, 7th లాస్ట్ డేట్ నామినేషన్. అంటే అది కూడా అంతే, అది
అది జరిగింది కదా, అది నామినేషన్ కూడా అది ఇంతవరకు జరిగిండేది అనుకుంటున్నాను. ఆడ నామినేషన్ పోయే రోజు నా వేసేదానికి ఆ జనాలు ఉంటే ఎంఆర్ ఆఫీస్ పోయేదని కాలేదు, దిగేదని కాలేదు, వెహికల్ నుంచే అంత జనాలు పైన నడుచుకుని పైన మనుషుల పైన. ఎందుకు అంత జనాలు వచ్చారు? అంత క్రేజ్. మీకోసమా? మీరు నామినేషన్ ఇస్తున్నారని మొత్తాలు మీ సేవా కార్యక్రమాలు చేశారు, ఇటు మనుషులు వస్తే మాకు మంచి జరుగుతుందని మీరు పిలవకుండా వాళ్ళే వచ్చేసినారు నామినేషన్ రోజే. అందులో ఏళ్ళు చేశారు. ఆయన ముందు సీనియర్ మోస్ట్ వేణుగోపాల్ రెడ్డి, ఉలుకుంటప్ప ఆయన సీనియర్ మోస్ట్, ఆయన టీడీపీలో ఉండే. నాకు టికెట్ వస్తే ఆయన దాంట్లో జాయిన్ అయిపోయాడు కాంగ్రెస్ పైన. ఇద్దరు వాళ్ళు అయిపోయారు. గెలిచి అప్పుడు మీకు ఆపోజిషన్ ఎవరు? పార్టీలో వేణుగోపాల్ రెడ్డి గారు. ఉలుకుంటప్ప ఆయన అంత వాళ్ళ లీడర్స్ అంతా వాళ్ళు, నాకు ఎవరు లేదు కదా, ఏం గెలుస్తారు అన్నట్టు కూడా జనాల్లో చేంజ్ కనబడింది. అంటే గెలిచారు. ప్రచారం చేయడానికి స్ట్రాటజీ ఏమి అమలు పరిచారు ఇక్కడ లోకల్లో? ఏం లేదు, ప్రచారం పోయేదే అంతే. అప్పటికే మీరు వెళ్ళాను సర్వీస్ చేశారు కాబట్టి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. ప్లేట్ క్లాసులు పిల్లలంతా మెట్రిక్ ఓటేళ్ళని పిల్లలు చెప్తారు, తల్లిదండ్రులు ఆపరేషన్స్, మ్యారేజ్ పనిచేసింది. గెలిచింది. ఫ్యూచర్ ఆలోచనతో ఇవన్నీ పంచినారు అనుకోవచ్చా ఎమ్మెల్యే కావాలని? నిజంగా అట్లా నా మైండ్ ఏమి ఉంటుంది, ఎమ్మెల్యే కావాలి, రాజకీయ సర్వీస్ నియోజకవర్గం అంతా చేశారంటే ఒకటే మేము చాలా ఇబ్బంది పడినాను. మా జనాలు వాళ్ళు కొంచెమైనా సేవ చేస్తామని ఉద్దేశం తప్ప నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే వాళ్ళ దగ్గర అఫైట్ చేసింది కదా, పోయి బాబుని కలిసి సీఎం చేస్తుంది కదా. రిటర్న్ డబ్బులు ఏమైనా ఇచ్చింటారు సార్ పార్టీకి? లేదు. ఎన్నో ఓట్లు మెజారిటీతో గెలిచారు? 10,000 చిల్లర. ఎవరు? వేణుగోపాల్ రెడ్డి గారి మీద. గెలిచిన తర్వాత ఎట్లుంది? 5 సంవత్సరాలు ఉంటుంది ఆపోజిషన్. నాకు పెద్దగా రాజకీయం తెలీదు. అంటే ఇది కర్ణాటక, ఇది ఆంధ్ర రాజకీయం తెలుసు కదా. రూలింగ్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, రూలింగ్ లేకపోతే ఎమ్మెల్యే గెలిచినా వేస్ట్. మంత్రుల పేరు అడిగితే మా వేణుకి చెప్తున్నాను చెప్పేది. నేను పోతే అడిగితే ఏమన్నా అడిగితే డెవలప్మెంట్ అడిగితే ఏమంటున్నారంటే మంత్రులంతా బాగా వేణు ఉన్నాడు చెప్తుండే, వేణుగోపాల్ రెడ్డిని వేణు అంటుంటారు కదా. ఆయన మనకి ఏం ఆయన త్రూ జరుగుతూ ఉండే. మీరు ఎమ్మెల్యేగా ఉన్న పని ఆయన చేసేటవారు? ఇప్పుడు అంతే కదా జరిగేది. ఇప్పుడు ఇప్పుడు ఉంది, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, అది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు కేసులు జరుగుతుందేమన్నా. అప్పుడు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారు? టీడీపీలో ఆపోజిషన్ లీడర్. టీడీపీలో రాజశేఖర రెడ్డి సీఎం. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు గెలిచినప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి దానికి ఏం పెద్దగా దాని నుంచి 5 సంవత్సరాలు అలా కాలం గడిపేస్తారు. మంచి గుండె ఉంటే ఎక్కడ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయకుండా, ఎప్పుడు కుట్టాట్లు లేకుండా, ఎవరైనా వస్తే కూడా సింపుల్గా ఏం చెప్తుంటే అయ్యా ఎవరు కుట్టదని తెలియదండి, కేసులు పెట్టకూడదు, ఇద్దరిని వార్నింగ్ చేసి పంపేయండి. అంతేగాని ఎక్కడ కూడా ఒక కేసు కూడా ఎక్కడ అంత పీస్ఫుల్గా రాదు ఉంటే దానికి ఇంప్రూవ్మెంట్ పెట్టుకుంది అంటే ఉంటే మాకు ప్రాబ్లం ఉండదు. ఎవరిని కూడా పార్టీల సంబంధం లేకుండా అందరికీ సమానంగా చూస్తారని రెస్పెక్ట్ ఉంది. ఎందుకు సార్ ఇంత సౌమ్యంగా, గొడవ లేకుండా, ఏం లేకుండా? అంటే మీరు పడిన కష్టాల నుంచి నేర్చుకున్నారు, లేకపోతే చిన్నప్పటి నుంచి మీ నైజమే అంత? నైజం కాదు, మనము ఉంది కదా. ఇప్పుడు మనకి ఒక దౌర్జన్యంతో ఏం పనులు కావు, ప్రేమతో ప్రపంచాన్ని చేసేది కదా. ప్రేమతో అంటే మంచి మనము ఒక మంచి సిటిజన్గా ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు బాధ్యత వ్యక్తిత్వం బట్టి మనము మన ఊరు గురించి, మన దేశం గురించి ఎప్పుడు కూడా మనిషి ఎట్లుండాలంటే, నా లైఫ్ సిస్టమ్ ఏమంటే నేను నా ఫ్యామిలీ అన్నోళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉపయోగం లేదు సమాజానికి. ఉండాల ఫ్యామిలీ ఉండాలంతే కానీ మనము గేట్ బయట దాటితేనే మనకు ప్రపంచం తెలుస్తుంది. సమాజానికి వస్తే ఉపయోగపడితేనే మన లైఫ్. పశువులకి మనుషులకి డిఫరెంట్ ఏమి తింటుంది మనము మన కుటుంబం అంటారు. నా ముందు నుంచి ఏమిటంటే మనం లాస్ట్ మినిట్ వరకు మనం నలుగురికి ఉపయోగపడాలని నా కాన్సెప్ట్. ఇప్పుడు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఈరోజు చూడండి, ఎవరో మా మనిషి ఎంప్లాయ్కి ఫోన్లో మాట్లాడుతుండే యాక్సిడెంట్ అయిందంటే వాడికి డబ్బులు, వాడికి జాబ్ అంటే 50 ఎంత ఖర్చు కానీ మనం చేయించాము. ఒక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము జీవిత లక్ష్యం, అది లక్ష్యం. సంతోషం సార్. అప్పుడు టీడీపీలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, గవర్నమెంట్ చేరు అని రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి వాళ్ళు అబ్జల్యూట్ మెజారిటీ ఉంటాయి. ఓహో, మీ అవసరం లేకపోయింది. అప్పుడు 285 ఎమ్మెల్యేస్ అప్పుడు, దాంట్లో మా వచ్చిన ఆల్రెడీ 30.
కదా ఇంకా అంత మెజారిటీ మళ్ళీ ఎవరు మాట్లాడేది మా దగ్గర కూడా 26 మంది వస్తుంటుంది, 10 మంది వస్తూ ఉండదు. ఏమంటే కంటిన్యూగా మంచి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఆప్షన్ లేకుండా పోతూ ఉంటాడు. మాట్లాడారు అసెంబ్లీలో అప్పుడు 5 yearsలో ఎన్నిసార్లు? తక్కువ మాట్లాడినా, ఒకసారి 2 సార్లు అన్నా. అంతే అంతే. అప్పట్లో టీడీపీలో ఉన్నారు 5 సంవత్సరాలు. తర్వాత వైఎస్ఆర్లోకి రావాలని ఎట్లా అయిన తర్వాత ఎమ్మెల్సీ తిరుగు సారి 2009లో తిరిగి టికెట్ ఇచ్చి 9లో టికెట్ ఇస్తే మనకి అక్కడ రామచంద్ర దగ్గర ఓడిపోతుంది. ఎవరి మీద? రామచంద్ర రెడ్డి సెకండ్ 9లో కూడా కాపు రామచంద్ర ఆయన 14 పెడితే నాకు విన్ అయినాడు. ఓడిపోయిన తర్వాత నేను ఇంకా నాకు అప్పుడే కార్ యాక్సిడెంట్ అయ్యా, ఇబ్బందులు ఉంటుంది, ప్రాబ్లం ఉండే, హెల్త్ ప్రాబ్లం అంతా ఉండే. నేను ఇంకా రాజకీయాలు వద్దనుకుంటే ఇన్ని సర్వీస్ చేసి మీకు ఇంత పలుకుబడి ఉండి ఇది ఉండి ఉన్నా కూడా మీరు ఎందుకు ఓడిపోయారు? ఎలక్షన్స్ అయిపోయింది. డిఎస్పీ శివయ్య అని ఉండే, ఆయన వచ్చి సాయంకాలం వచ్చి మనకి, సార్ మీరు ఎన్ని గంటలు సార్ అది దాని విజయోత్సవ ర్యాలీ ఎన్ని గంటలకు అడిగినారంటే 100 గెలుస్తారని మన నమ్మకం అందరికి. మిమ్మల్ని అడిగారు కౌంటింగ్ రోజు ఎన్ని గంటలు సార్ ర్యాలీ మీద అని అడిగినారు వచ్చి, ఈవినింగ్ వచ్చి. ఎవరు కూడా ఓడిపోతారని డౌట్ లేదు. అప్పుడు ఏం జరిగిందంటే గాలి కదా అప్పుడు వాళ్ళు రామచంద్ర రెడ్డి వాళ్ళు కదా, ఆయన అంతా ఆయన ఖర్చు పెట్టాడు. నేను వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టినాను. ఎవరికి? కాలేజీ ఆనంద రెడ్డి వాళ్ళకి. ఎందుకు వాళ్ళు మైండ్స్ నడుస్తుంది కదా, మైండ్స్ నడుస్తూ ఉంటే ప్రతిరోజు నేను దాన్ని ప్రతిఘటించినాను. అన్ని సమాచారం అంతా ఇచ్చి సమస్య ఇచ్చి అంతటా ఆ ఎమ్మెల్యేలు అంతా తీసుకుని వచ్చి ఎక్కడిగా లారీలు ధర్నాలు తీసి అది తీసి ఏమో చేసి చేస్తూ ఉంటాను. అది టెంపుల్ బ్లాస్ట్ అయినప్పుడంతా పైన కొండెక్కి ఆయన దగ్గర బాగా వాదించి ఒక దగ్గర ఆయన ఫైట్ చేశారు గాలి చేసినాము. నేను ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎంత పెద్ద అమౌంట్ ఆఫర్ ఇచ్చినారంటే ఒక సింగిల్ అనిపించలేదు, ఎంత ఛాలెంజ్ గాలి జనార్దన్ ఆఫర్ ఇచ్చినా కూడా ఒక సింగిల్ లెన్స్ కూడా తీసుకోకుండా సైలెంట్గా ఉండండి, ఇబ్బంది పెట్టకండి మాకు. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా రామచంద్ర ఉన్నప్పుడు మీరు సైలెంట్గా ఉంటే మీకు సమ్ అమౌంట్ ఇస్తాం చెప్పి అదేదో అని చెప్తే ఆయన ఛాలెంజ్ చెప్పారు, అన్నా మీరు తీసుకుంటే బాగుపడతారు, లేకపోతే 2 కోట్లతో మేము ఓడిపిస్తామని చెప్పి, ఎంత 2 కోట్లు ఖర్చు పెట్టి నేను ఓడిపిస్తాం. ఆ 2 కోట్లే పని చేసినాయి అనుకోవచ్చు. అది ఇక్కడ మన వాళ్ళందరికీ పిలిచి ఎలక్షన్ 23rd ఎలక్షన్ ఉంటే 21st మన లీడర్లందరూ పిలిచి మీ దగ్గర ఉన్న లీడర్లందరినీ పిలిచి 20,000 నుంచి 2 లక్షలు అట్లా చేసి కంప్లీట్ అందరినీ మాకి అంతా నమ్మకమైన అంతా ఎవరితో మాకు రైట్ అంటారు వాళ్ళే మోసం చేస్తారు. సరే ఇప్పుడు ఒక విషయం అనుకోవచ్చా, మన దగ్గర ఉండి మనతో మన అనుచరులు ఉండి ఎంత క్లోజ్గా ఉన్నా కూడా డబ్బు అనేది పని చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు మీ విషయంలో అదే జరిగింది. 100% పనిచేస్తుంది, చేస్తుందా? డబ్బే ఇప్పుడు క్రైటీరియా డబ్బే. ఈ సేవా కార్యక్రమాలు అవన్నీ ఏం లేదు, డబ్బు మీద ఏం పని చేయాలి. ఇప్పుడు ఎట్లేదంటే ఎక్కడో బయట నుండి వస్తాడు, డబ్బు ఖర్చు పెడతాడు, గెలిచిపోతాడు. గెలిస్తే బ్యాగులు సూట్ కేసు చూపుతారంట, లేకపోతే చేప చుట్టుకొని పోతారు. ఇది కల్చర్ పోలేదు. ఎందుకంటే జనాల్లో కూడా మార్పు, ఎందుకంటే ఎవరు మంచి క్యాండిడేట్ జనాల్లో కూడా ఏమిందంటే డబ్బు లేకుండా మంచి క్యాండిడేట్ ఉంటే అన్న ఇట్లా ఎవరికి వచ్చి ఫైట్ చేయాలి, మీరు ఎమ్మెల్యే నిలుచుకొని మాకు మీరు ఎట్లా మంచి కావాలని జనాల్లో రావాలి. అప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. జనాల్లో ఎందుకు వస్తుంది? నాకు నీ నుంచి ఏమొస్తుంది, నాకు డబ్బులు వస్తాయా? ఎందుకు వస్తుంది? వారం రోజులు 1 నెల అంతే కదా, అంతే ఎంత ఒక 500 1000 అంత ఇస్తే టికెట్ ఇస్తారు. 1 year 5 years అంతా సఫర్ కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అంతా ఖర్చు పెట్టినాడు ఎందుకు ఇస్తారు? మా మాదిరిగా బిజినెస్ కమ్యూనిటీ ఉండి మేము ఏదో ఇన్కమ్ ఉంటే చేస్తారు, ఇన్కమ్ లేకుండా ఏం చేస్తారు? కాకుండా కరప్ట్ అయిపోతారు కదా, ఆటోమేటిక్ కరప్షన్గా ప్రజల సొమ్ము తినాలనిపిస్తుంది. కాదు, ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత ఖర్చు పెట్టింది తీసుకోవాలా, నెక్స్ట్ ఎలక్షన్ రెడీ చేసుకోవాలా, ఖర్చు పెట్టినది సంపాదించాలా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి కావాలా. సో డబుల్ కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల సొమ్మే తినాలా. దానికోసం అది జనాల్లో కొంచెం అది చేంజ్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కరప్షన్ లేకోకుండా ఈ పథకాలన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిషరీకి వస్తున్నాయి కదా సార్? వస్తుండే. అది ఏమైందంటే ఇప్పుడు నిన్న చూసినాం ఇక్కడ మా హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది కదా, ఏం జరిగిన తర్వాత అక్కడ కూడా సంక్షేమం జరుగుతూ ఉండదు, అక్కడ కూడా జరుగుతూ ఉండేది, దాంట్లో అనుమానం లేదు. కానీ డబ్బులు ఇక్కడ ఓటు వచ్చి రాలేదంట, పేపర్లు వచ్చింది కదా, డబ్బులు ఇస్తేనే వచ్చారు. డబ్బు ఇకపోతే కొంతమందికి డబ్బులు ఇకపోతే నైట్ పోయి ఇచ్చి మధ్యాహ్నం పోయి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓటింగ్ వస్తుంది. 2024 ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో
ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారు, వైసీపీ తరఫున గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మెట్టు గోవిందరెడ్డి గారు అని అక్కడక్కడ వినపడుతోంది. వినపడుతుందంటే జనాల్లోనే ఒక ఉంది కాబట్టి నేను చెప్పేది ఒకటి, నేను మా ఏమేమంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఖచ్చితంగా అంటే సీఎం కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని రకాల సర్వేలు ఉంటాయి కదా. సర్వేలు అంటే ఒక 5 టీంలు సర్వేలు చేస్తారు, సర్వే ప్రకారం గెలిచి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇదేమంటే నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళని మన హైకమాండ్ కొంతమంది నాకు వచ్చి అడిగితే ఒకటే చెప్పినాను, నేను టికెట్ అడగను కదా, రికమెండ్ చేయను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, గెలిచే వాళ్ళకి టికెట్ ఇవ్వండి. ఒకవేళ మిమ్మల్ని పిలిచి గోవిందరెడ్డి గారు మీకు బీఫామ్ ఇస్తాను, మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అంటారు. మీరైతే ప్రయత్నం చేయరు? ప్రయత్నం కాదు, వాళ్ళకి తెలుసు, ఎవరికి వెళ్ళని తెలుసు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోతాం, టెంపుల్ పోయి ఎప్పుడు దేవస్థానం పోయి దేవుడిని ఎప్పుడు మనం ఆడకూడదంట. దేవుడిని అందరూ అదే మొక్కులు కోరుకోవడానికి దేవుడికి తెలుసు ఎవరికి వెళ్ళని తెలుసు, ఏం వెళ్ళని తెలుసు. అదే ఇస్తాడు కానీ మనం ఉండితే ఇచ్చాడు. ఈడు గుడికి పోయి ఊకే నవ్యా నీ పేరు నమ్మకం ఉంది, అంతా నీదే నీ ఇష్టం అనుకురారు, కానీ నాకు ఇది కావాలంటే రాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అట్లా మీ ఇష్టం అయ్యా మీరు ఏమన్నా చేయండి అని అనాలి కదా. మా ఇష్టం నా ముందు నుంచి నేను తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా 2 సార్లు కనిపిస్తుంది, ఎప్పుడు టికెట్ అడగదు. అవును, ఇది చెప్పకపోతే టీడీపీ నుంచి వైసీపీలోకి ఎట్లా వస్తుంది? ఎప్పుడు టికెట్ అడగలేదు నేను. అంటే ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత చైర్మన్ కూడా అడగలేదు, చైర్మన్ ఇచ్చినారా అటువంటి చైర్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇచ్చినారు కదా. నాకు అర్థం కాదు సార్, చాలా మంది బయట అంటారు ఏపీఐసి చైర్మన్ ఉన్నా కూడా మెట్టు గోవిందరెడ్డి ఎవరికి ఏం ఉపయోగపడేవాడు కాదు అని ఎవరో ఒక క్యాండిడేట్ అన్నారు. ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కనీసం ప్రజలకు ఏపీఐసి చైర్మన్ గా ఉండి అంత పెద్ద పదవిలో ఉండి కనీసం ఎవరికి ఏం చేయలే మెట్టు గోవిందరెడ్డి అని టాక్ ఉంది బయట. కాదు, ప్రజలకి ఇది ప్రజలకు సంబంధించింది కాదు. ఇది ఇండస్ట్రీ ఎట్లా రావాలా, ఇండస్ట్రీకి ఎట్లా హెల్ప్ చేయాలా, అది అంటే ఒక ఇండస్ట్రీ వస్తుంటే హెల్ప్ అయినట్టు కదా. మీకైతే బాగా డబ్బు సంపాదించినారు, మీరు కడుపు నిండింది, బాగున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది మీ ఫాలోవర్స్ వీళ్ళందరూ ఏదో ఒక రకంగా ఆశిస్తూ ఉంటారు కదా. ఆశిస్తున్నారు. ఇప్పుడు చైర్మన్ అనేది ఉంది కదా, అది మా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్కి ఎవరికి ఉండదు, అంతా ఉంటుంది, అంతవరకు ఆఫీసర్కి ఉంటుంది. కాబట్టి మనం అంతా చేయాలంటే అంతే. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవాలా, ల్యాండ్ ఇప్పిస్తాం, దాన్ని ఇప్పిస్తాం, ఆ అలవాటు మా కల్చర్ లేదు మాకు. ఇంత నేను విషయం విన్నా, ఎవరో సూట్ కేసు తీసుకొచ్చి ఓ ఫ్యాక్టరీకి ఇండస్ట్రీకి స్థలం కావాలని సూట్ కేసు తీసుకొస్తే నాకు వద్దు అని వెనక్కి తిప్పి పంపించినారంట, నిజమేనా? ఇంతవరకు నేను నా పొలిటికల్ కెరీర్లో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చైర్మన్ ఉన్నప్పుడు నేను ఇంతవరకు ఇప్పుడు కూడా ఒక టీ కూడా తగ్గలేదు. గ్యారెంటీ. శాలరీ కూడా తీసుకోరంట కదా సార్? శాలరీ లేదు ఏపీఎస్సీలో మామూలు తీసుకుంటే శాలరీ కూడా లేదు. ఇంకోటి మాకు ఎండి గారు ఉంటుంది, చైర్మన్కి ఎండి గారికి క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇక్కడ పోతే మనం కార్డు యూజ్ చేసాం అనమాట. ఆ కార్డు కూడా ఇస్తాంటే వద్దని కార్డు ఇస్తే తిరిగి ఏదో గీకేస్తే తిరిగి గవర్నమెంట్ కార్డు అది, దాంట్లో మీరు ఖర్చులు వాడుకొని బిల్లు పెట్టుకోవచ్చు, మనకి ఏం వాడుకోవాలి, అది కూడా ఇస్తలేదు, తీసుకోలే. అవు సార్, ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేది వాడుకొని మీ ఫాలోవర్స్ చేసినా కూడా మీ మీటితో 10 మంది ఉంటారు, ఏం వాడుకుంటారు? అదే ఖర్చులు వాడుతారు. ఇప్పుడు ఆడిటింగ్ వస్తుంది, దీనికి ఎందుకు ఖర్చు పెడతారు, దీనికి క్వశ్చన్ మార్క్. ఒరిజినల్ ఖర్చులు పెట్టిండేది ఇప్పుడు మీరు ఎట్లాగో పెడుతున్నారు కదా, అట్లా చిన్న చిన్న మనకేమంతా అవసరం లేదంటారు. ఇప్పుడు వైసీపీలోకి ఎట్లా వచ్చారు టీడీపీ నుంచి? యాక్చువల్లీ ఏమంటే నాకే ముందు నుంచి ఒక క్లారిటీ ఉండేది అనమాట. కాళీ శ్రీనివాస్ గారు ఉండే ఎమ్మెల్యేగా, ఆయన 18 డేస్లో ఎమ్మెల్యే అయినాడు. ఆయనకి చాలా కష్టపడేస్తున్నాం. లాస్ట్ మినిట్లో ఫండ్ లేకపోతే ఫండ్ 1 అవర్లో ఫండ్ ఇప్పించి అంత చేస్తాం. మీరు కూడా అడ్జస్ట్ చేశారా? అది చేసి అమౌంట్ ఇచ్చినారు కదండి. ఆయన ఏం చేసినట్టు మనకి చాలా ఇగ్నోర్ అంటే, ఒక రోజు కూడా సేమ్ ఒక మీటింగ్ కానీ ఏమిటి కానీ పిలుపుకుండా మా ఇంటికి వస్తే ఎవరైనా వస్తే వాళ్ళు ఎందుకు పోతాం అని అన్ని రకాలుగా ఈగో చాలా ఈగో చేసి మా దగ్గర రాలేదు. అయిన తర్వాత నేను ఎమ్మెల్సీగా ఉంటే 3 years కదా, 3 years తర్వాత ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత కూడా సీఎం గారితో పోతే మనము ఒక 10 సార్లు ఒక్కసారి కూడా 3 ఏళ్ళు 3 years ప్రభుత్వంలో ఉంటే ఒక రోజు కూడా మనకి అపాయింట్మెంట్ లేదు. అదే ఒకరోజు అపాయింట్మెంట్ అయితే లాస్ట్కి 8 o'clock రండి సాయంకాలము. అది ఎట్లా అంటే
ఏదో కాన్ఫరెన్స్లో ఉండే కాన్ఫరెన్స్ నుంచి ఆయన చేంబర్ పోతాడు, పోయే దానిలో 2 నిమిషాలు మాట్లాడాలి. కార్యకర్త మాదిరి ఎమ్మెల్సీగా ఉండి మెలిసిగా ఉండి సరే అని పోతే మా కాలేజీ వాళ్ళు చెప్పారు, సార్ మెట్టుకుంది గారు యాక్టివ్గా లేదు అని చెప్పా. సరే సరే ఈ ముందరే చెప్పిన ఇదంతా ముగ్గురు నేను అంత కొంతమంది లీడర్లతో ఉంటే చెప్తే అవును యాక్టివ్గా లేదు కదా, దానికి అది ఎమ్మెల్యే గెలిపిలేదు నీకు అని చెప్తే ఎమ్మెల్యే గెలిపించే కరెక్ట్ లేదా, పూర్ణారాధికి జిల్లా పరిషత్ చైర్మన్ చేయలేదు నేను పని ఉంటే యాక్టివ్ ఉంటాను, పని లేకుంటే ఏమి యాక్టివ్ ఉంటాను అని చెప్పి డైరెక్ట్ చెప్తే అందరూ ఆశ్చర్యపడి ఏం అట్లా చెప్తావు డైరెక్ట్ అని ఉండేది వాస్తవం చెప్పిన అంతే. సీఎంతోనే చెప్పారు డైరెక్ట్. డైరెక్ట్ ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏమంటారు ఆయన అంతా వెళ్ళిపోయింది ఆయన. ఇప్పుడు అదే ఇంకోటి చంద్రబాబు నాయుడు నా ఎమ్మెల్సీగా నేను నా టికెట్ వద్దని 10 సార్లు ఫోన్ చేశాను నాకు మార్నింగ్ అంతా. రోజు జిల్లా మీటింగ్ పెట్టి ఎమ్మెల్సీకి కావాలని నేను వద్దని నేను రాలేదు. ఆ రోజు నా బ్యాడ్ లెక్క ఏమంటే ఆ రోజు నేను హైదరాబాద్ ఉన్నా పని మీద బిజినెస్ పెట్టి ఫోన్ ఎత్తిపోతే మా ఇంటికి ఫోన్ చేసి ఎక్కడ ఉంటాడో తెలుసుకొని మా ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఇచ్చినప్పుడు అక్కడ నాతో మాట్లాడిపించి 4:35 పోయినా అక్కడికి తప్పితే ఏముంది ఫోన్ చేసి ఎత్తలేదు అట్లా అంటే లేదు సార్ ఎమ్మెల్సీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే లేదు నీకు అట్లా చేస్తాను, నీ కొడుకు ఎమ్మెల్యే చేస్తాను ఏమో చెప్పేంత గంట చెప్పి క్లాస్ అని చెప్పి అంత చేస్తాను ఇది చేస్తాను చాలా అన్నీ చెప్పుకుంటే ఇంకా అయిన తర్వాత వస్తే నాకు ఇష్టం లేకుండానే ఇది అది వాళ్ళు చెప్పింది అమౌంట్ చాలా ఎక్కువ ఖర్చులు పెట్టి చాలా కష్టలే కలిసింది కదా. ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తాను 3 years 6 years అయింది కదా, నెక్స్ట్ సీట్ ఎవరికి వెళ్ళా కష్టకాలంలో గెలుకోకుండా టికెట్ తీసుకొని ఉండలేదు, ఎవరు రెడీగా లేదు. పొద్దున్నే సాయంత్రం మీటింగ్ పెట్టినారు, ఒక్కరు కూడా నాకు వద్దు అని. అప్పుడు అట్లాంటప్పుడు నాకు ఇచ్చినాను. డబ్బులు ఖర్చు పెట్టబడుతుందని వద్దన్నారు. ఏమో గెలిచలేదు ఏమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది 58 కోట్లు ఇష్టం ఉండవు కాంగ్రెస్కి. 2 మంత్రులు ఎవరు శైలజనాథ్ రఘువీరెడ్డి 2 మంత్రులు ఉన్నారు. అట్లా గెలిచేది కష్టం కదా, 58 కోట్లు మెజారిటీ ఉంటే గెలుస్తాం. ఉండేది 910 votes గెలిచలేదు అన్నప్పుడు మనం ఇంకా చెప్తే నేను వర్కౌట్ చేసి మరి భయపడలేదు. నాదే ఇష్టం అంటే కదా, ఒకసారి స్టెప్ కింద పెడితే దాన్ని సాధించాలని అడ్డం ఉంది, ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి చెప్తే చాలా కష్టపడి 13 days నిద్రపోలేదు నేను. ఫుల్ ప్రతి ఒక్క ఎంపీటీసీ ప్రతి ఒక్క జెడ్పీటీసీ ప్రతి ఒక్క కౌన్సిలర్ ఇంటింటికి పోయి నైట్ అంతా పోయి అంత ప్రతిరోజు 3 తిరిగేసి 53 కోట్లు గెలిచి సరి చేసుకొని వచ్చినారా? అన్ని సరి చేసి వచ్చినాం అంటే ఆ రకంగా సరి చేసి ఉంటారు అనుకోవచ్చు, అంతే కదా. గెలిచారు కదా, గెలిచిన క్యాంపులు పెట్టి అది పెట్టి చాలా ఇబ్బంది పడింది. గెలిచిన తర్వాత నెక్స్ట్ 6 సంవత్సరాలు అయిపోయి కదా, టికెట్ ఎవరికి వెళ్ళదు నెక్స్ట్ ఎమ్మెల్సీ అనికి కదా. ఖర్చు పెట్టేటప్పుడు మా దగ్గర ఫ్రీగా వచ్చేదానికి డబ్బులు ఇచ్చిన వీరోకి ఇచ్చారు, దీపక్ రెడ్డికి ఇచ్చినప్పుడు టికెట్ అంతా. కష్టకాలంలో నేను అధికారం ఉన్నప్పుడు దీపక్ రెడ్డి ఇచ్చాను. ఇంకా ఎట్లా నా పార్టీ నమ్మచ్చు, అంత కష్టపడి అంత ఇబ్బంది పడి చేసి పరిచయిస్తే. మరి ఇక్కడ ఎలా వచ్చినారు ఇట్లా వైసీపీకి ఎవరు ఆఫర్ ఇచ్చారు? అదే ఉంటే ఫ్రీగా ఉంటే అయిన తర్వాత పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండలేదు, తగ్గిపోయాడు. పాలిటిక్స్ వద్దనుకున్నాము. అందులో వచ్చి మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే లాభం లేదు, నాకు కూడా ఒక క్లారిటీ ఉండే. మా ఫ్రెండ్స్ ఉండరు ఏపీలో బిజినెస్ కమ్యూనిటీ ఉంది కదా, చెప్పింటే పొరపాటు మీద కూడా నువ్వు టీడీపీలో ఉండదు, నువ్వు ఆడ గెలిచిన పార్టీ 25 వాడు చెప్పిన మా ఫ్రెండ్ కరెక్ట్ 25 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పింది మా ఫ్రెండ్. కూర్చోండి ఆ రోజు మార్నింగ్ విశేషం అంటే ఈ ఎలక్షన్ బిఫోర్ ముందే వైసీపీకి 36 days 36 రోజు ముందు ఎలక్షన్ 36 రోజు వైసీపీలోకి చేరినారు. 37 days. ఎవరు జగన్ గారు ఫోన్ చేశారా మీకు? మిథున్ రెడ్డి వాళ్ళకి ఫోన్ చేయలేదు. మిథున్ రెడ్డి గారు పేర్ల ఫోన్ చేసి పిలిస్తే తెలిసింది. పొద్దున్నే కాఫీ విత్ దివాకర్ రెడ్డి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ కాలువ శ్రీనివాసులో. ఇదే ఆ రోజు జరిగింది. అది ఎక్కడ? మా ఇంటికి వచ్చినారు పొద్దున్నే, ఇక్కడ రాయదుర్గంలో. మీ ఇంటికి వాళ్ళు పార్టీ చేసి డౌట్ వచ్చింది వాళ్ళకి. వచ్చిన తర్వాత పొద్దున్నే 6 గంటలకు వచ్చినాడు ఎవరు, దివాకర్ రెడ్డి. ఆయన వచ్చి ఆయన కన్విన్స్ చేసిపోయా. నెక్స్ట్ ఆయన చెక్ ఎవరు కాలువ వచ్చా, ఆయనతో బ్రేక్ఫాస్ట్ అయింది. తిరిగి మధ్యాహ్నం లంచ్ విత్ రామచంద్ర రెడ్డి, కాపురామచంద్ర రెడ్డి గారు.
ఓహో, మిమ్మల్ని వైసీపీలోకి ఆహ్వానించడానికి అట్లా తిరిగేది ఒకే రోజే ముగ్గురిని కలిశారు. అదే అయింది. అట్లా జాయిన్ సీదా విజయవాడ హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం మార్నింగ్ కండువా కప్పుకున్నారు. వచ్చినాం. అని ఏం కోరికలు కూడా కోరలేదు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఫోన్ రాలేదా మీకు ఎందుకు పోతున్నాం? లేదు. దివాకర్ రెడ్డి ఉందే దివాకర్ రెడ్డి కాలం వచ్చింది ఎలక్షన్ బిఫోర్ కదా. 36 రోజులు కూడా కష్టపడి ఆనెస్ట్గా పనిచేసి ఆయన అన్ని రకాలుగా సాయం చేసేవారికి రామచంద్ర రెడ్డికి డబ్బు రూపాయలు అన్ని సాయం చేసి బాగా చేసి అలాగే ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు మీకు. సో ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాపు రామచంద్రారెడ్డి గారు సహకరించకపోతే ఎట్లా? మాది మా పని కాదు అది. హైకమాండ్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్తారు అంత, వాళ్ళు సరిచేస్తారు అంత. హైకమాండ్ ఉంది కదా. నాకే టికెట్ వస్తుంది అని నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగాను. నేను అనంతపురంలో నేను ఇస్తే ఓకే అని చెప్పాను కదా. ఇవ్వకుండా మీ ఇద్దరికి లోపల సరిపోదు అని విన్నాను సార్. మీకు కాపు రామచంద్రారెడ్డి గారికి లోపల ప్రచండంగా కాదా వచ్చిందే కాదు. ఇప్పుడు నేను ఎప్పుడే కానీ నాకు టికెట్ వస్తుంది ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పిన ఎక్కడైనా చెప్తానా బయట చెప్పకుండా లోపల ప్రయత్నం చేయొచ్చు కదా. ప్రయత్నం కాదు, ఎవరిని అడగల, జగన్ అడగల, జగన్ సార్ని అడగల, మన కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి వాళ్ళకి తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు, డిసైడ్ అయ్యాలని తెలుసు. అయితే కాదు, మాకేం తెలీదు. గెలిచేవాడికి ఇస్తాను అంతే. అంటే మీరు గెలుస్తారనే కాదు, నేను ఇస్తేనే సంతోషం. మీరు గెలుపు గుర్రం నేను 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 అన్నట్టుగా ఇట్లా మీ గాల చూపించుకున్నట్టుగా ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి తెలుసు. అంటే మీకు ఇయ్యాలని తెలుసా? అట్లా ఏం తెలియదు. మీ ఉద్దేశం అంటే నాకు ఇస్తా ఏమో, నాకు అట్లే అనిపిస్తుంది సార్. ఎవరికి ఇచ్చినా సంతోషం కదా. ఒకవేళ కాపు గారికి ఇస్తే సహకరిస్తారా? మేము ఒకటి చెప్తున్నా అంటే మనము యాంటీగా ఎవరికి ఇచ్చాము. ఒకవేళ కాపు రామచంద్రారెడ్డి గారికి ఇస్తే మీరు సహకరిస్తా? ఓటేసి అంటే లాస్ట్ పై ఇప్పుడు ఎందుకంటే చెప్పాలంటే చెప్పుడు అనుకుంటుంది దీంట్లో. చెప్పండి, పర్లేదు, ఏముంది, రాజకీయాల్లో కామన్. శాశ్వత శత్రువులు ఉండాలి, శాశ్వత. అంటే మనకి ఏమిటంటే ఆయన మనకి 5 సంవత్సరాలు అయింది, ఒక మీటింగ్ ప్రోగ్రామ్ పిలవడం లేదు కాబట్టి. ప్రోటోకాల్ ఉంటుంది కదా మీకు. ఇప్పుడు చైర్మన్కి ఉంటుంది కానీ అంతకుముందు పార్టీ కార్యక్రమం ఉంటుంది, దాన్ని పిల్లలేదు కాబట్టి మనము జనాల్లో మనము పోతా ఉంటే బాగుంటుంది. జనాల్లో పోకుంటే మనకి లాస్ట్ టైం ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎలక్షన్లో మనం తిరిగినాము, అందరూ చెప్పింటాము, అది చేస్తాం, ఏమో హామీలు ఇచ్చింటాము. కానీ మనం అక్కడ పోయి ఎవరికి చేసింది కాబట్టి అటువంటి మనం పోయి ఇంకోసారి అడిగితే కూడా కాలుష్యం అడిగితే చెప్పినాం, దీనికి ఆయన అదే చేసినాడు, అదే చేసిన కాబట్టి అటువంటిప్పుడు మనము ఈ జనాల పైకి ఏ ముఖం పట్టిన అవుతుంది మనకి. పదవి అనేది ఉంటే ఏదైనా చేయగలుగుతాం. చెప్తాం మనమే మనకి ఎవరు వచ్చినా మనకి పార్టీకి చేస్తాం. ఎవరికి ఇచ్చినా పార్టీకి అయితే చేస్తారు. పార్టీని ఇంపార్టెంట్ ఉంటుంది, వ్యక్తులు కాదు. మీ భవిష్యత్ కార్యాచరణ సార్? భవిష్యత్తు కార్యాచరణ వస్తే ఎమ్మెల్యే, లేకపోతే నాది వ్యవసాయం ఉంది, నా బిజినెస్ ఉంది, అంత నేను పాజిటివ్ మైండ్ ఎవరి గురించి ఆలోచించేంత ఎప్పుడు హ్యాపీగా నా లైఫ్ ఎంజాయ్ చేస్తాను. జీవిత లక్ష్యం లాస్ట్ మినిట్ వరకు 10 మందికి ఉపయోగపడాలని. లాస్ట్ మినిట్ వరకు అంతే, అదే మీ లక్ష్యం. వ్యవసాయం ఉంది, నష్టమైనా కూడా 40 మంది ఎప్పుడు పని ఉంటారా తోటలో, వాళ్ళకు లేబర్ వస్తుందా, నష్టం లాభం లేదు. అక్కడ 4000 మంది ఎంప్లాయీస్ ఉంటారా? 4000 మంది బెంగళూరులో వద్దు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 4000 మంది హ్యాపీగా ఉంటారు. అదే లైఫ్ కదా, అంతకంటే దానికంటే. ఒక విషయం అడుగుతాను. అత్యంత పేదరికం నుంచి కాళ్ళకు చెప్పులు లేకోకుండా బన్ను తిన్ని బతికిన గోవిందరెడ్డి గారు ఈరోజు కోట్ల రూపాయలు, ఒక ప్యాలెస్ లాంటి ఇల్లులు, బెంగళూరు, ఈ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? చూపున్నానా లైఫ్ స్టైల్ అంటారా? నేను నా డ్రెస్ కూడా చూస్తారా? అవును, సింపుల్గా ఉంటుందా? నా భోజనాలు చూసారా? నాన్ వెజ్ లేదా? నాన్ వెజ్ తినరు. పొద్దున్న ఒకసారి మార్నింగ్ ఏమైనా జ్యూస్ తాగుతాను, మార్నింగ్ బాదం శనక్కాయ నానబెట్టి తింటాను, కొంచెం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేస్తాను, నైట్ ఈవినింగ్ కూడా భోజనం వద్దు 2 times భోజనం చేస్తాను అంతే. దానికి మంచి భోజనం చేయాలి, హైజీనిక్ అంతే. ఉండేదానికి కారు ఉండాలి, లగ్జరీ కారు ఉండాలి. అంతేకాని లగ్జరీ అంటే మన డెస్టినేషన్ చెల్లది ఇంపార్టెంట్, కానీ ఇట్లా కార్లో పోతేనే ఉంటుంది కదా. ఆర్డినరీ కార్లో పోయినా పోతాం, మన డెస్టినేషన్ పోతాం. మనకి లగ్జరీ కంటే నీడ్ అవసరం. అంటే మీకు
పేదరికం నుంచి ఇంత ఉన్నత స్థాయి కోటీశ్వరుడు ఎదిగినప్పుడు ఈ జీవితం అంటే ఏమని అంటే మీకు అన్ని ఆ రోజు ఏం లేదు కదరా నా దగ్గర, ఈరోజు ఇంత ఉంది కదా అని ఒక గర్వం ఏమన్నా ఫీల్ అయిన సందర్భం అంటే నేను సాధించినాను ఏం లేదు. ఏం లేదా? చూస్తారా ఎప్పుడన్నా మా నేను ఇక్కడ ఏం పనిచేసాను కదా, మా డ్రైవర్ అదే పనిచేశాడు, మా గన్మెన్ అదే పనిచేశాడు, మా వర్కర్స్ అదే పనిచేశారు. మాకే వాటి ఫుడ్లో ఏం డిఫరెంట్ ఏముండదు. ఏం డిఫరెంట్ ఉంది అంతే, వాళ్ళు నాకేం చేస్తారు వాళ్ళు అదే పనిచేస్తారు. మరి ఎందుకు సార్ మీరు ఇన్ని కోట్లు సార్ డబ్బు 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 అని డబ్బు వెంట పడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డబ్బు అనేది డబ్బు కాదు, అవసరం కాదు. డబ్బు అనేది డబ్బు అవసరం, ప్రతి మనిషికి అవసరం. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ ద థింగ్స్ అంత. డబ్బు అవసరం కానీ దాని వెంట పెట్టకూడదు. నేను చెప్పేది ఒకటే, నాకు 70 years కంప్లీట్ అవుతుంది. నాకు ఇంతవరకు బీపీ కానీ షుగర్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఇలా యూజ్ చేసేది అంతా. నాకేంటి ఎప్పుడన్నా కంటిన్యూగా 2-3 days ఎడన్నా మ్యారేజ్లో పోయి ఫోన్ చేస్తే ఇప్పుడు కొంచెం అట్లా గ్యాస్ అవుతుంది అంతా. డాక్టర్ ఆటోమేటిక్గా అది తెలుసు కదా, మనం ఫుడ్ అలవాట్లేదు పెడుతుంది అంత తప్ప వేరే పని లేదు. ఏంటంటే అంటే మీనింగ్ ఏందానికి బీపీ లేదు, షుగర్ లేదు, వేరే హెల్త్కి ప్రాబ్లం లేదు. 70 minutes డైలీ మార్నింగ్ వాక్ చేస్తాను, వ్యాయామం చేస్తాను, తీసుకుని పర్ఫెక్ట్గా ఉన్నానా. సో ఈ డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. మహాభాగ్యము. మనము డబ్బు నేను ప్రతి దానికి ఆలోచిస్తాను. అదే దీని ముందు బిజినెస్ ముందు రాజకీయం రాకుండా ముందు అంతా స్టార్ హోటల్లో ఉంటుంటాయి. 5 star హోటల్నే భోజనాలు పోతే నైట్ అంతా లగ్జరీ లైఫ్ చేసేవాడు. 5 star అంతా ఫ్రెండ్స్ అంతా అట్లా సర్కిల్ ఎట్లా ఉంటుంది కదా. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అలవాటు అయిపోయింది, మొత్తం ఏమేమి లేదు, సాదాసీదాగా. అంటే ఇప్పుడు నేను 99% హోటల్లో భోజనం చేయను అసలు. పైన కిచెన్ ఉంటుంది, ఊర్లో పైన మా ఇంట్లో మా మిస్సెస్ కోడలు పండిస్తారు, విజయపడిన కుక్ ఉంటుంది. అంతే తప్ప లగ్జరీ ఫ్యాట్ ఉంటుంది. తినేది 2 సార్లు భోజనంకి, వెజిటేరియన్ భోజనంకి ఇక్కడ చెప్పు అవసరం. అది అవసరం లగ్జరీ అనేది అంటే కాదు. మనం అంతే, అది ప్రతి పైసా కూడా వాల్యూ ఎందుకుంటుందంటే మరి కాదు అలాగే ఆ డబ్బు ఉపయోగపడాల. అంటే డబ్బు అనేది వాల్యూ యాడెడ్ మనీ అంటే ఏమంటే డబ్బు వచ్చి ఏదో సూట్కేసులను బెడ్ కిందను రూమ్లో పెట్టేది కాదు. ఆ డబ్బు రొటేషన్లో ఉండాలి. మా దగ్గర 50,000 రూపాయలు నాకు డబ్బు ఎప్పుడు క్యాష్ ఉంటుంది కదా, నా పర్సనల్ 5,000 కూడా ఉండదు ఒకసారి. సో 10 మందికి ఉపయోగపడాలి డబ్బు. రొటేషన్ ఉండాలి. రొటేషన్ ఉంటే అప్పుడు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మన డబ్బు సూట్కేసులు పెడితే ఏం అనుకోండి. జీవితము జీవించడము అంటే కొంతమంది జీవితం అంటే ఎవరైనా జీవిస్తూ అంటారు, తింటా అంటారు, బతుకుతా అంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ హ్యాపీగా బతకాలంటే చాలామంది డబ్బే ఉండాలా హ్యాపీగా అండి. మీరు మేము దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, మీరేమంటున్నారు? బతకడానికి సంతోషంగా ఉండడానికి డబ్బు కారణం కానే కాదు అని మీ మాటల్లో వస్తుంది. కానీ చాలా మంది మా పార్ట్నర్ దగ్గర అందరి దగ్గర బెంచ్ కార్లు ఉంటాయి 10 ఏళ్ళ నుంచి. బెంచ్ కార్లు బెంచ్ కార్లు ఇన్నోవాలు ఉంటాయి. మొన్న చైర్మన్ అయితే మా కొడుకు బలవంతంగా అది ఫార్చునర్ ఇస్తున్నాను. అంతే తప్ప నా కారు లగ్జరీ కారు కల్లా అది ఏమి ఉండదు. నాకు ఇప్పుడు కూడా ఇన్నోవా అంటే ఇష్టం. లాంగ్ జర్నీ కదా కంపల్సరీ ఉండే సేఫ్టీ ఉంటుందంటే ఫార్చునర్, లేకపోతే ఇన్నోవాని వాడేది. లగ్జరీ అనేది లేదు కాదు. లగ్జరీ ఎందుకు కావాలి? లగ్జరీ అంటే అవసరమా లగ్జరీ అనేది? చాలామంది డబ్బు సంపాదించి హుందాగా మంచి ఇల్లు అయితే బాగా ప్యాలెస్ మాదిరి కట్టినారు, సంతోషం. బెంచ్ కార్లు తిరగాల, లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ కొనాలా. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండాలి. వస్తే ఫిషర్మెంట్ ఉంటే ఇల్లు కూడా బాగుంటుంది, మంచి వాతావరణం, మంచి వాతావరణం ఉండాలి. అది ఉంటే మీరు ఏమని నీకు వస్తే మైండ్ సెట్ వేరుతుంది, వస్తుంది లేదా? అంతా మర్చిపోయి నైట్ సౌండ్ స్లీప్ రావాలంటే మంచి వాతావరణం ఉండాలి. సో అదే అంటారు. మీరు అంటారు మాకు క్షణానికి క్వశ్చన్ ఇస్తారు మా రిలేషన్ కూడా. ఇప్పుడు జనరల్ మా ఫ్రెండ్ సర్కిల్ ఏమంటే వాళ్ళు 300 kilometers జర్నీ చేస్తే 1 day రెస్ట్ చేస్తారట. సండే ఈవినింగ్ 10 o'clock బెంగళూరు పైన నేను అర్జెంట్ పని చూసుకున్నాను. పొద్దున్న బిజినెస్ తిరిగి అక్కడ కూడా అంతే. మార్నింగ్ 9:30కి ఆ ఇల్లు ఆఫీస్ ఇస్తే 3 గంటలకు వస్తాను భోజనంకి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసి 4 గంటలకి వస్తే తిరిగి 7:30కి వస్తాను. అంటే చేసి తిరిగి పొద్దున్నే ఇక్కడికి వచ్చాను. అంటే పొద్దున్న 5 గంటలు వేసి రెడీ అయితే ఇక్కడికి వచ్చి అంటే ఒక రోజులో అంటే అయింది జర్నీ తిరుగుతూనే హ్యాపీగా. అది ఇంకోటి ఏం చేయాలి కూడా మనం చేయాలి, పాజిటివ్ మెంట్ చేయాలి, హ్యాపీగా చేయాలి. ఏమో బాధపడేది ఏమో చేస్తున్నాం కాదు, నా డ్యూటీ చేస్తున్నాను అంతే. మీ హాబీస్ ఏంటి సార్? నాకు హాబీస్ ఏమి బుక్కుల పెద్దగా బుక్ రీడింగ్ లేదు, టీవీలు చూసేది ఏం లేదు, అంతా టీవీ అలవాట్లేదు ఏం లేదు. అంటే కొంచెం
అగ్రికల్చర్ చాలా ఇష్టం నాకు. ఓహో, అగ్రికల్చర్ చాలా ఇష్టం. పొద్దున్న నాకు టైం దొరికితే కరెక్ట్ 6 గంటలకే తోటలోకి వెళ్ళిపోతాను. తోటకి మొత్తం అంతా రౌండ్ పని చేస్తారు ఆ తోటలో సార్ ఇప్పుడు కూడా? మొత్తం ఇప్పుడు పని అంటే ఎందుకు ఫుల్లో తిరుగుతాను నేను. అందరూ అంటారు నేను మినిమం 4 hours రౌండ్స్ కొడతాను మార్నింగ్ తోట అంతా. తోట అంతా ఎన్ని ఎకరాలు ఉంది సార్ అక్కడ? 100 acres ఉంది. ఒకే చోటే 73 ఎకరాలు ఉంది ఒక పక్కన. నెక్స్ట్ కొంచెం దాని నుంచి ఒక 1/2 kilometers ఒక 2 ఫలాంగులో ఒక 27 acres. 100 acres ఉన్నారు. ఏమీ లేని వాళ్ళు మీ పొలం అమ్మి 65,000కి అమ్మి మళ్ళీ ఇదే రాయదుర్గంలోనే ఓ ప్యాలెస్ కట్టి 100 ఎకరాలు స్వామి, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? జీవితం సత్యము, జీవితం ఒక మాయ. నిజంగా ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి కదా మీ లైఫ్లో. చెప్తుంటే మీ అక్క చనిపోవడము, ఎవరో స్వామి వచ్చి ఉద్యోగం వద్దు నువ్వు ఈడుంటే ఇట్లే ఉంటావని చెప్పడము, ఇది నేను సినిమాల్లో చూస్తుంటా. ఏదో రజనీకాంత్ సినిమాల్లో బెదిరికి వచ్చి ఆ సినిమా 2.5 గంటల్లో వచ్చినట్టుగా మీ లైఫ్ చూస్తుంటే ఇది ఒక నిజమా కళ అనిపిస్తుంది. ఇంట్లో నమ్ముతుంది లైఫ్ నాది 72 నుంచి 72 నుంచి 2001 వరకు నేను ప్రపంచం ఏమో చూడలేదు అసలు. పని తప్ప, పనే దైవం. దైవం అంతా. 2001లో ఒక ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. చెప్తే నాకు హెల్త్ కొంచెం మంది అప్పుడు క్లబ్లో మేము కదా గాల్ఫ్, నేను ఏం చేసినా ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది. గాల్ఫ్ స్టార్ట్ చేస్తే గాల్ఫ్ అంటే చాలా కాస్ట్లీ గేమ్. గాల్ఫ్ ఆడేటప్పుడు అది కూడా నేను చేసిన తర్వాత కొత్తలోనే షార్ట్ టైంలోనే హోల్ ఇన్ వన్ అంటే ఒకేసారి పడితే అది రంధ్రంలో పడుతుంది. అది ఆ క్లబ్ ఉండేంతగా పేరు ఉంటుంది. ఆ క్లబ్ అది చూసేకి ఇంత చిన్నగా ఉన్నారా, ఇంత షార్ట్ పర్ఫెక్ట్ కొడుతుంటారు కదా అనే వాళ్ళు. ఎవరన్నా పొట్టోడు మంచి గట్టోడు అని ఎవరన్నా అన్నారా ఎప్పుడన్నా? అది సామెత నాకేమంటే ఒకటి ఏదైనా పట్టుదల చేయాలనుకో అది చేస్తే కదా అర్థంలో ఎప్పుడు విడిచిపెట్టినంత. సో దీన్ని బట్టి ఏమవుతుందో అర్థమవుతుందంటే మాకు కూడా హార్డ్ వర్క్ చేస్తే ఏ పని అయినా సక్సెస్ అయితే కంపల్సరీ. ఎవ్రీథింగ్ పాజిటివ్ మైండ్ అంటే ఇప్పుడు హార్డ్ వర్క్. యూత్కి కూడా అదే చెప్తారు మీరు ఇప్పుడు. హార్డ్ వర్క్, హానెస్ట్, డిసిప్లిన్, ఫాస్ట్ డిసిజన్ ఫాస్ట్ ఉండాలి. ఫాస్ట్ డెసిషన్ ఉండాలి. ఫాస్ట్ డిసిజన్ లేదనుకో అమ్మట పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఉన్నోడికి వాడికి ఎటువంటి రోగాలు కూడా రావు. నాది అదే నాకు హనుమంత్ రెడ్డికి ఏంటంటే నాకే శత్రువు లేడు. శత్రువుని పెంచుకుంటే మన టైం వేస్ట్. మనం మన కోసం బతికెళ్తాం, పీస్ఫుల్ కూడా ఉండాలి. అది ఇప్పుడు హనుమంత్ రెడ్డి నాకు శత్రువు అనుకుంటే నా కోసం బతికెళ్తాను, నీ కోసం బతకాల్సి వస్తుంది. ఎప్పుడు హనుమంత్ రెడ్డి అనుకుంటా ఎట్లా తొక్కాలా, ఎట్లా డ్యామేజ్ చేయాలా, తొక్కేవాడు పైన ఉన్నాడప్ప, మన పని మంచిస్తాను అంతా. దాని అదే నాకు సిస్టమ్ ఎవరికైనా చెప్పేదంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ ఉంటే మనకు ప్రతి మనిషిలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటామంట. పాజిటివ్ ఉన్నోడికి అవి పనిచేయనమాట, క్యాన్సర్ కూడా రాదు. నెగిటివ్ ఉన్నోడికి అవి పనిచేస్తాం. అంటే కరోనా కూడా అట్లే అన్నారు చాలా మంది. ధైర్యంగా ఉన్న వాళ్ళని ఏం చంపలేదు. నాకు చూడు ఏం భయపడిన వాళ్ళే కరోనా. నాకు కరోనా వచ్చినా చెప్పి డాక్టర్ మీకు వచ్చింది కదా? వచ్చింది. ఏం డాక్టర్ పోతుంది మా ఫ్రెండ్ ఊరికే అడ్మిట్ చేసి ఏం లేదు. బాగా డాక్టర్ నేను గంటలు మాట్లాడుకుని కూర్చోండి. కరోనా వచ్చినా కూడా భయం లేదా? ఫీలింగే లేదు అసలు. చనిపోతాము అనే ఫీలింగే లేదు అసలు. నాకు నోరు టేస్ట్ స్మెల్ కాలేదు. మామూలు వాకింగ్ అంతా ఏం లేకుండా. టేస్ట్ పోయిందా? టేస్ట్ పోలేదు. కానీ కరోనా బాగా పాజిటివ్ చూపించింది. ఇంట్లో వాళ్ళు భయపడి ఉంటారు కదా సార్? ఏమో కాదు, ఉంది కదా క్వారంటైన్ 14 రోజులు ఉంటుంది. సో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఒకవేళ అయ్యి మంత్రిగా ఆశ లేదంటారా? చూడు నేను లైఫ్లో ఒకటే కంపారిజన్. నాకు వాడు కారు ఉంది, నాకు కారు కావాలా, నేను వాడు ఉండరు నేను కావాలా. మినిస్టర్ కంపారిజన్ లేదు, ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. గీతలో ఏం చెప్తానంటే నువ్వు పని చేయంతే ఏం వేలా ఆయన ఇస్తాడు. ఫలితం ఆశించొద్దు. ఫలితం ఆశించి పని చేయాలి. ప్రయత్నం లోపం ఉండకూడదు. ఏం పని చేయడం కూడా ప్రయత్నం లోపం లేకుండా పని చేయి, నా పాలసీ. సార్ మీ జీవితంలో బాగా బాధపడి ఏడ్చిన సందర్భం ఏమన్నా ఉందా మీ లైఫ్లో? బాగా అంటే అంతే. మా మదర్కి క్యాన్సర్ అయింది. క్యాన్సర్ మాకు తెలియదు. క్యాన్సర్ అనేది 1.5 year మంచి డాక్టర్ దగ్గర నేను మంచి అప్పుడు 600 శాలరీ ఆయన కూడా మంచి పెద్ద డాక్టర్ దగ్గర డాక్టర్ ఆ ఊర్లో బెళ్ళారిలోనే హైయెస్ట్ స్పెషలిస్ట్ పోయిన దగ్గర 6 నెలలు చూపిస్తే వాళ్ళు ఏమి డిసిజన్ డయాగ్నోస్ చేయలేదు.
ఇంకో డాక్టర్ దగ్గర చేస్తుంది, వాళ్ళు చెప్పలేదు. ఇంకో డాక్టర్ 6 నెలలు 1.5 years ఇట్లా ఎప్పుడు పెయిన్ ఒక ఎగ్ 1.5 years సఫర్ అయింది. ఏం చేయాలి డాక్టర్ అంతా ఎవరు తెలుసు. లాస్ట్కి వాళ్ళు చెప్పింటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అది లేడీస్ డాక్టర్ ఉంటుంది కదా, గైనకాలజీ ఉంటుంది కదా, చూపింటే అప్పుడు తెలిసింది క్యాన్సర్ అని. వాడు డాక్టర్ ఏం చెప్పినంటే 8 to 10 days మేము అంత లైఫ్ అంతకంటే బతకదు. అయినా కూడా నేను అప్పుడేమి బాధపడకుండా అప్పుడే నాకు 5,000 రూపాయలు అప్పు తీసుకొని బెంగళూరు చూపాను. అప్పుడు జస్ట్ కిడ్వాయ్ మెమోరియల్ హాస్పిటల్ అప్పుడే కొత్త స్టార్ట్ అయింది. బెడ్ లేదని చెప్పి శాంపుల్ టెస్ట్ మొత్తం అది క్యాన్సర్ ఐడెంటిఫై అయితేనే అయితేనే అడ్మిషన్ అని చెప్పి అప్పుడు నేను ఏం చేయాలా ఇప్పుడే పోయినాను. నేను మా మదర్ ఇద్దరే. అప్పుడు టౌన్లో సిటీలోకి వచ్చి హోటల్ తీసుకుని హోటల్ అన్న పెయిన్ అంటే నైట్ అంతా జూలు కట్టి మా అమ్మని తొట్టెలు వేసి నైట్ అంతా చిన్న పిల్ల ఊయాల ఎందుకు పెయిన్ తట్టుకోలేక కాదు నిద్ర రానికి నేను నైట్ అంతా ఇట్లా ఊపండి. అప్పుడు 3 days అట్లా అయిన తర్వాత అడ్మిషన్ దొరికిన తర్వాత నెక్స్ట్ ఉంది కదా 8 days లోపల నేను బళ్ళారికి వచ్చి జాబ్ చేసిన కదా వస్తే మా తమ్ముడు మా యొక్క సిస్టర్ అడ్మిషన్ వస్తే అందులోనే 8 days చనిపోయాయి. అంటే ఆ టైం కూడా మేము బాధపడలేదు. మేము చనిపోతే తెలిసిన కూడా 600 సార్లు 5,000 రూపాయలు బాకీ ఇచ్చిందంటే అంటే ఖర్చు ఏం కాలేదు, డబ్బులు ఏం కాలేదు. అంటే ఒక తల్లి దండ్రులకు ఒకటే ఏమన్నది ఏమంటే నేను బీదోళ్ళని కూడా నేను జాబ్ సెటిల్ అయింది కదా మా ఫాదర్ కానీ మదర్ కానీ ఊళ్ళో చెప్తుండ్రు ఇప్పుడే కొడుకంటే అట్లా ఉండాలి, వాళ్ళ నాయన ఎంత బాగా చూస్తారు. అది ఒక ప్రతి మనసులో ఉండాలి. పేరెంట్స్ ఎవరు బాగా చూస్తారో కనిపించని దేవుడు కాదు, కనిపించే దేవుడు వాడు. ఎవరైతే పేరెంట్స్ని వాడుతారో వాళ్ళకి వాళ్ళ లైఫ్ కూడా అంతే. అంటే అప్పుడు మీ అమ్మ చనిపోయినా ఏడ్చలేదా మీరు? నాకు ఎప్పుడు నీళ్ళు రావు. ఎవరైనా ఇప్పుడు చనిపోయినా కూడా అంటే చూడు ప్రకృతి అది పుట్టినవాడు గిట్టక తప్పదట. అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ అన్నీ డ్రామాలు అంతే నాకు తెలిసి. పుట్టినవాడు లోపల అయితే బాధ ఉంటుంది అందుకని ఏడ్చేది అవన్నీ డ్రామా నాకే కాదు. పుట్టినవాడు చనిపోలేదు, ప్రకృతికి విరుద్ధం అది. ఎంత ప్రకృతి అది ధర్మం. సరే ధర్మరాజు క్వశ్చన్ వేశారు కదా ఏమయ్యా ప్రకృతిలో విచిత్రం ఏమంటే చనిపోయి తెలిసి కూడా ఏడుస్తారు కదా అది దా అవును తిరిగి రారని తెలిసినా కూడా మిందపడి ఏడ్చి అదే చిత్రంలో విచిత్రం ఏమంటాడితే ధర్మరాజుకి క్వశ్చన్ ఇస్తే చనిపోయినాడని తెలిసినా ఏడవడం. సరే బాగా సంతోషపడ్డ సందర్భం ఏముంది మీ లైఫ్లో? బాగా సంతోషపడ్డామంటే ఇప్పుడు ఏమంటే మనం చాలా ఇబ్బంది పడి కష్టపడి ఒక లైఫ్లో సక్సెస్ అయిన బిజినెస్ స్టార్ట్ అయిన సొంత బిల్డింగ్ కట్టిన తర్వాత ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు ఎక్కడ కట్టారు సొంత బిల్డింగ్? ఫస్ట్ బెంగళూరులోనే ఫ్యాక్టరీ సొంత బిల్డింగ్ సొంతం ఇల్లు అంతా అయిన తర్వాత క్లబ్లో మెంబర్ అయిన తర్వాత ఒక రకంగా అప్పుడు లైఫ్ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మంచి కొంచెం హ్యాపీ. ఇన్ని రోజులు అయినాక ఎంతో కష్టపడి నేను బెంగళూరు పోయినప్పుడు ఏమైందంటే జాబ్ ఇడిచి అక్కడ సొంతంగా చేసేయాలని వాడు మాకు 3 lakhs మాకు నాకు అమౌంట్ ఇచ్చేదండి. కంపెనీ లాస్లో ఉంది అమౌంట్ ఇచ్చేదని నా దగ్గర ఏమేమి లేదు. బాధ అప్పుడు చెప్తాను. అది మెయిన్ ఏమన్నది నాకు 3 కొడుకులు వాళ్ళ కంపెనీ ఇల్లు ఇచ్చిండ్రే బిల్డింగ్ ఖాళీ చేయండి చెప్పి బిల్డింగ్ ఖాళీ చేయాలా నాకు డబ్బులు లేదు. దేవుడిని ఉట్టి ఆడుకుంటే దేవుడా నాకు ఏమొద్దు ఇల్లు ఇంటికి కట్టేదాన్ని బాడికి పిల్లోడు చదువుకుంటూ చాలని వచ్చిందనా వచ్చి 65,000 తీసిన కూడా ఫస్ట్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు తీసుకుందాగా నాకు చాలా అంతే ఎవరు డబ్బు లేకుండా బెంగళూరు సిటీలో కష్టం కదా. అటువంటి టైంలో సక్సెస్ అయినామంటే దానికంటే హ్యాపీ ఏమిటి చెప్పండి. మేము అనుకుని దేవుడు ఏమనుకున్నామా మా పిల్లలకి చదివిస్తే చాలు అనే స్థితిలో నేను ఒకటే నమ్మున్నాను సార్. ఎవరైతే నేను 20 ఏళ్ళు పనిచేసినా కూడా ఆనెస్ట్గా నేను ఎవరికైనా సలహా ఇచ్చేది అంటే ఎక్కడ పని చేసినా కూడా ఎవరికైనా ఎంప్లాయర్స్ నా పని అని చెల్ల ఓనర్ది కాదు అంతా నా పని నేను నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది కానీ ఓనర్కి ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఎవడో ఓనర్ది నేను చేయాలంటే కదా నువ్వు అంటే నా పని నాది. డబ్బు విషయం కూడా అంతే. డబ్బు ఖర్చు చేయాలంటే కూడా ఎవరు డబ్బు అనేది ఎవరు విలువిస్తారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. నేను కంపెనీలో కట్ చేస్తే వాడు కూడా ఇప్పుడు అంతే వాడు కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఆనెస్ట్కి 20 ఏళ్ళు పని చేసింది కాబట్టి నేను సక్సెస్ అయినా ఆడ బయట మీద నేను ఇంకోటి చేయడు మా ఓనర్ బ్రదర్ ఇంట్లో ఉండే వాడు కమెంట్ చేసి నాకు నువ్వు ఇచ్చి పెడితే బిచ్చి మెత్తలా అని
నన్ను నేను చెప్పింటే వాళ్ళ కంపెనీ రిజైన్ చేసినప్పుడు విత్ ఇన్ 3 years లోపల నీ ఒక్క ఎంప్లాయీ లేకోకుండా నీ కస్టమర్ ఒకటి లేకుండా 3 yearsలో నేనేం చూపిస్తాను ఛాలెంజ్ చేసిండే. ఛాలెంజ్ చేసింటే 3 yearsలో సక్సెస్ అయిపోయింది కదా. బెంగళూరులో మా ఆఫీస్కి వచ్చిండే, చూసి టీ కూడా తాకుండా పారిపెట్టాను. మీ లైఫ్ ఒక సినిమా మాదిరి నడిచిపోయింది సార్. నిజంగా గ్రేట్ సక్సెస్. చూశారు కదా మెట్టు గోవిందరెడ్డి గారు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ ఎలా వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు లైఫ్లో. ఆ జర్నీ నిజంగా వింటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన కష్టము, ఆయన పడిన కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ లేకపోతే లైఫ్ సక్సెస్ అనేది ఉండదు. లైఫ్ సక్సెస్ కావాలంటే పాజిటివ్ మెంటాలిటీతో ఉండండి, కష్టపడి పని చేయడమే ఆయన హాబీ అంటున్నాడు. ఇప్పటికీ కూడా సిన్స్ 71 years నో బీపీ, నో షుగర్, ఎటువంటి జబ్బులు లేవు, టాబ్లెట్లు వాడరు, ఇప్పటికి కూడా డిసిప్లైన్గా ఉంటున్నారు. అంటే లైఫ్ డిసిప్లైన్గా ఉంటే సాధించరానిది ఏది లేదు అని చెప్తున్నారు మెట్టు గోవిందరెడ్డి గారు. ఈరోజు సక్సెస్ పీపుల్ మెట్టు గోవిందరెడ్డి గారితో చూసాం. మరిన్ని సక్సెస్ పీపుల్ కార్యక్రమాలతో తిరిగి మీ ముందుకు వస్తాం. నమస్తే ఏపీ 39 టీవీ. సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. మీ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. చాలా సంతోషం సార్.